సో ఈ రోజు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో వచ్చేసరికి సిఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం కదా. అసలు ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంటి, సో మనకి ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి, సో ఇన్స్టాల్మెంట్స్ లో ఎలాంటి టైప్స్ ఉంటాయి, ఎస్ఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం, సిఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ కూడా బేసిక్ గా చూసాం, రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా చూసాం. ఓకేనా. సో తర్వాత సిఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంకా డీప్ గా వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. అయితే ఈ రోజు మనం ఏం చేద్దామంటే ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇంకా డీప్ గా వెళ్దాం, ఇంకా డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేద్దాం. ఓకే. సో అయితే మనకు తెలుసు బేసిక్ డిఫరెన్స్ రెండింటికి, సిఐకి ఎస్ఐకి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కేవలం ప్రిన్సిపల్ అసలు మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అసలుతో పాటు వడ్డీ మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రిన్సిపల్ తో పాటు ఇంట్రెస్ట్ మీద కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు మనం ఏం చేద్దామంటే సో ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ ఆబ్వియస్లీ సో ఇన్స్టాల్మెంట్స్ కూడా సేమ్ అదే అప్లికేబుల్ అవుతుంది. సో ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసరికి సిఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటి మీద కూడా మనం ఇన్స్టాల్మెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి, కేవలం ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇన్స్టాల్మెంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా. సో ఒకసారి చూడండి. సో అసలు ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి అనేది. సపోజ్ మీరు ఎవరి దగ్గర అయినా సరే ఒక 1000 రూపీస్ అప్పుగా తీసుకున్నారు అనుకోండి. ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% అనుకుందాం. సో 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలి. ఓకేనా. 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలి. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ప్రతిది కూడా ఈ 2 అయ్యాక పే చేస్తున్నారు. 2 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ అయ్యాక, రెండోది వచ్చేసరికి సెకండ్ ఇయర్ అయ్యాక. ఓకేనా. సో లెట్స్ సే ఫస్ట్ ఇయర్ అయ్యాక మీరు ఒక 500 పే చేశారు అనుకోండి. ఎంత పే చేశారు? 500. అసలు అయితే ఎంత? సో అసలు వచ్చేసరికి 1000 రూపీస్. సో 1000 రూపీస్ మీద మీరు ఎంత పే చేశారు? 500 పే చేశారు. ఓకేనా. అయితే సెకండ్ ఇయర్ వచ్చాక ఎంత పే చేస్తే మొత్తం డెట్ అనేది క్లియర్ అవుతుంది మొత్తం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1000 మీద లెట్స్ సే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 10% కదా. సో 1000 మీద ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 1 ఇయర్ కి? 10% అంటే సో 1000 లో 10% అంటే 10% ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏమవుతుంది? 100 కదా. 100 అవుతుంది. సో మీరు ఎంత పే చేశారు? 500 పే చేశారు. సో 500 పే చేశారు కాబట్టి ఇన్స్టాల్మెంట్ లో ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ లో ఏమవుతుందంటే సిఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్ లో అనుకోండి, ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా 100. సో 1000 ప్లస్ 100 కలిపి ఎంత? 1100. సో 1100 నుంచి 500 తీసి రిమైనింగ్ ఎంత? 600 ఉంటుంది కదా. అలా వేస్ట్ చేస్తాం దేంట్లో? సిఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ లో. మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్. ఓకేనా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ లో మీరు ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 500 పే చేసాం కదా. సో దీన్ని అసలు నుండి తీసేయండి. అసలు ఎంత? 1000 కదా. సో 1000 నుండి 500 తీసి ఇంకెంత ఉంటుంది? 500 ఉంటుంది. అవునా. సో ఆ 500 పే చేయాలి. దాంతో పాటు ఈ ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ 1 ఇయర్ ఉంది కదా. సో 1 ఇయర్ లో ఈ 500 ఏదైతే మిగిలిందో దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సో 10% 500 మీద అంటే 50 కదా. 10% 500 మీద అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 50 అవుతుంది. సో రిమైనింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి 500 పే చేయాలి. ఓకేనా. దాంతో పాటు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 100, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 50. మొత్తం ఎంత పే చేయాలి? 100 ప్లస్ 50 పే చేయాలి. ఓకేనా. సో ఇక్కడ 100 పే చేయాలి, ఇంకొక 50 పే చేయాలి. చేస్తే మొత్తం ఎంత అయింది? 650 అయింది. ఓకేనా. సో 650 పే చేశారు అనుకోండి. సెకండ్ ఇయర్ అయ్యాక మీరు ఎంతైతే అప్పు తెచ్చుకున్నారో అది మీకు వడ్డీతో మొత్తం సహా క్లియర్ అవుతుంది అనమాట. మీ డెట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్ ఇయర్ ఇది, ఫస్ట్ ఇయర్ ఇది. సో ఇక్కడ 100 వచ్చేసరికి ఏంటిది? ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సో 50 వచ్చేసరికి ఏమవుతుంది? ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇన్స్టాల్మెంట్స్ లో ఏం జరుగుతుందంటే మనం 1000 రూపాయలు తెచ్చాం, 2 ఇయర్స్ కి తెచ్చాం, 10% ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా. సో నార్మల్ గా సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 ఇయర్స్ కి ఎంత అవుతుంది? 1000 మీద ఇయర్ కి అయితే 10% కాబట్టి 2 ఇయర్స్ కి 20% అవుతుంది. సో 1000 మీద 20% అంటే 200 కదండి. 200 అంటే ఇంట్రెస్ట్ 200 పే చేయాలి. అమౌంట్ మనం తెచ్చుకున్న సమ్ అనేది 1000. రెండు కలిపితే ఎంత? ఇంట్రెస్ట్ అసలు రెండు కలిపి ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపితే 1000 ప్లస్ 200 అంటే సో మొత్తం నార్మల్ గా ఎస్ఐ బేస్డ్ అనుకోండి 1200 పే చేయాలి. కానీ ఇన్స్టాల్మెంట్స్ లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్ మీరు 500 పే చేశారు కదా. సో 1000 లో 500 పే చేశారు కాబట్టి ఇంకా 500 మీద వడ్డీ అనేది పడదు అనమాట. ఇంక రిమైనింగ్ ఎంతైతే ప్రిన్సిపల్ ఉంటుందో దాని మీద మాత్రమే వడ్డీ అనేది పడుతుంది. ఓకేనా. అర్థమైందండి ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది నీట్ గా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. వితౌట్ ఏ ఫార్ములా యూజ్ చేయకుండా ప్రతి ప్రాబ్లం అని మనం సాల్వ్ చేద్దాం. ప్రతి షార్ట్ కట్ యూజ్ చేద్దాం. ఓకేనా. సో చాలా ఈజీగా కూడా సాల్వ్ చేద్దాం. బిఫోర్ దట్ ప్రతి ఒక్కరు కూడా కాన్సెప్ట్ అనేది నీట్ గా అర్థం చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది బేసిక్ గా ఐడియా అనమాట ఇన్స్టాల్మెంట్స్ కి. అయితే సో ప్రాబ్లం చేద్దాం చూడండి.
సో డిఫరెంట్. ఇప్పుడు ఏం జరిగింది, మనకి డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసాం కదా, ఒకసారి 500 చేసాం, ఇంకొకసారి 650 చేసాం. అలా డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ ఉండేటప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి చూద్దాం. చూడండి. సో ఏ మ్యాన్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 7,000 ఫ్రమ్ బ్యాంక్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 7,000 రూపాయలు అప్పు తీసుకొచ్చానండి బ్యాంక్ నుంచి. ఓకేనా. అయితే ఆఫ్టర్ 3 years ఏం జరిగింది, హీ పెయిడ్ రూపీస్ 3,000 టు ద బ్యాంక్. చూడండి. సో అప్పు తీసుకొచ్చింది ఎంత అంటే, మొత్తం అప్పు తీసుకొచ్చింది అసలు 7,000. అయితే 3 years తర్వాత ఎంత పే చేశాడు, 3,000 పే చేశాడు. ఓకేనా. అలాగే టు ద బ్యాంక్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది 5 years తర్వాత ఆయన 5,450 పే చేశారు. 5 years తర్వాత ఎంత పే చేశారు, 5,450 పే చేసి ఏం చేశారంట, అండ్ క్లియర్డ్ ఆల్ హిస్ డ్యూస్, మొత్తం అప్పు అంతా తీర్చేశాడంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారండి. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అని అడిగారు. సో చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆయన తీసుకొచ్చింది ఎంత, 7,000. కానీ ఆయన పే చేసిన మొత్తం అమౌంట్ ఎంత చూడండి. 3 years అయ్యాక 3,000 చేశారు, 5 years అయ్యాక 5,450, రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 8,450 అయింది. అవునా, 8,450 అయింది. ఆయన తీసుకొచ్చిన అమౌంట్ 7,000 అయితే తీసుకొచ్చిన ప్రిన్సిపల్ పే చేసిన అమౌంట్ ఎంత, 8,450. అంటే ఇంట్రెస్ట్ ఏమైంది మనకి, ఇంట్రెస్ట్ మీరు చూసుకున్నట్లయితే, సో 8,450 నుంచి అమౌంట్ నుంచి పీ తీస్తే వస్తుంది కదా, అంటే 8,450 నుంచి 7,000 తీసామనుకోండి, ఏమొచ్చింది, 1,450 వచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత పే చేసాడు ఆయన 1,450 చేశారు. 5 years లో ఆయన ఎంత ఇంట్రెస్ట్ పే చేశారు, 1,450 చేశారు. సో ఈ ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. 3 years తర్వాత 3,000 పే చేశారంటే, అంటే ఈ 3 years లో ఆయన ఎంత ఇంట్రెస్ట్ చూడండి. ఇక్కడ 3 years లో 3,000 పే చేశారు కదా, ఇక్కడ 7,000 కి 3 years లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని మనకి చూసుకున్నట్టయితే, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. లెట్స్ సే R% అనుకున్నాం. సో 3 years లో దేని మీద ఆయన ఇంట్రెస్ట్ పే చేయాలి, పూర్తిగా 7,000 మీద చేయాలి కదా, 7,000 మీద చేయాలి 3 years వరకు. 3 years తర్వాత చూడండి, 3 years తర్వాత ఏమవుతుంది, 7,000 పే చేశాడు కాబట్టి అసలు ఏదైతే ఉందో దాని నుంచి అది తీసేస్తాం. 7,000 నుంచి 3,000 తీస్తే ఏమవుతుంది, 4,000 కదా. సో 4,000 మీద ఇంట్రెస్ట్ రేట్ అయితే పే చేయాలి, అంతే కదా. ఇప్పుడు 5 years. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంది, ఇక్కడ 3 years కాబట్టి 3R% అనుకుందాం, అంతే కదా. 1 year కి R% అయితే 3 years కి 3R%. ఇక్కడ 3 years నుంచి 5 years కి ఎన్ని ఇయర్స్, 5 years కి 2 years ఉంది కదా, అంటే 2R%. సో మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలంటే ఆ 1,450 ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, ఇక్కడ 7,000 మీద 3R%, అలాగే 4,000 మీద 2R%. ఈ రెండింటి యొక్క ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకు 1,450 వస్తుంది, అంతే కదండి ఇంట్రెస్ట్. ఓకేనా. సో అదే చేస్తాం చూడండి. 7,000 మీద 3R% ప్లస్ చూడండి, 7,000 మీద ఇంట్రెస్ట్ నేను తీసుకున్నానండి 3R% ప్లస్ 4,000 మీద 2R% చేస్తే మనకి ఏమొస్తుంది, 1,450 వస్తుంది. ఓకేనా. సో క్యాన్సిల్ చేద్దాం చూడండి. ఎప్పుడైనా సరే ఇలా పర్సంటేజ్లు ఉన్నాయనుకోండి, అంటే బై 100 కదా, బై 100 వేసుకున్నాం అంటే 2 జీరోలు వస్తాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, అంటే పర్సంటేజ్ కి ఇలా 2 zeros కి క్యాన్సిల్ చేయొచ్చు. నేను పర్సంటేజ్ క్లాస్ లోనే చెప్పాను. ఓకేనా. సో దీనికి ఈ 2 zeros కి క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం మిగిలింది మనకి చూసుకుంటే, 70 into 3R అంటే 210R ప్లస్ 40 into 2 అంటే 80R ఈక్వల్ టు 1,450 అయింది. ఓకేనా. సో రెండు యాడ్ చేస్తే 290R అవుతుంది కదా. 290R అనేది 1,450 అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 0 క్యాన్సిల్, 29 into 5 కదా, 145 అవుతుంది. సో 145/29 అంటే ఏమవుతుంది మనకి, 5% అవుతుంది. ఓకేనా. సో మన ఆన్సర్ సి. అర్థమైందండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తం 7,000 మీద, ఇప్పుడు కూడా మనకి ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ లో కేవలం ప్రిన్సిపల్ మీద మాత్రమే వడ్డీ పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ 3 years వరకు ఆయన ఏమీ పే చేయలేదు కాబట్టి ఆ 7,000 అప్పున్నాడు కాబట్టి అక్కడ వరకు 7,000 మీద పడింది, అక్కడ 3,000 పే చేశారు కాబట్టి సో రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉంది, 3,000 పే చేస్తే ప్రిన్సిపల్ నుంచి తీయండి. 7,000 3,000 తీస్తే 4,000. సో ఈ 4,000 కి 2 years ఇంట్రెస్ట్ పే చేశాడు. సో టోటల్ ఇంట్రెస్ట్ ఇది కదా. సో టోటల్ ఇంట్రెస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, 1,450 ఎలా వచ్చిందో మనకు తెలుసు, అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసా. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ని ఈక్వేట్ చేసి సాల్వ్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 10,000 ఫ్రమ్ ఏ బ్యాంక్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో 10,000 అప్పు తెచ్చుకున్నాడు బ్యాంక్ నుంచి. 2 years తర్వాత ఆయన ఎంత పే చేశాడు చూడండి. సో అసలు వచ్చేసరికి 1000, అవునా, సారీ 10,000. 2 years తర్వాత ఆయన ఎంత పే చేశారు, 2 years తర్వాత చూసుకుంటే 3,000 పే చేశారు, అవునా. సో 2 years తర్వాత ఆయన పే చేసిన అమౌంట్ వచ్చేసరికి
3000. తర్వాత చూడండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది 5th year ఈ పెయిడ్ 2500. మళ్ళీ 5th year అయ్యాక 5 years తర్వాత ఎంత పే చేశారంట ఆయన? 2500 పే చేశాడు. ఓకేనా? తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 7th year he paid 6720 and cleared all his dues. సో చూడండి, 7th year లో ఆయన పే చేసింది ఎంత? 6720. పే చేసాక ఏం జరిగింది? ఆయన అప్పు అంతా తీరిపోయిందంట. ఓకేనా? అప్పు అంతా తీరింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆయన తీసుకున్నది 10,000, ఆయన పే చేసింది ఎంత అండి? చూడండి ఇక్కడ అమౌంట్ ఏమవుతుంది? అమౌంట్ కావాలంటే ఇవన్నీ యాడ్ చేయండి. 3000 ప్లస్ 2500 ప్లస్ 6720 చేసుకున్నట్టయితే యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 3000, 2000, 6000 అంటే అది 11,000 అయింది. ఇక్కడ ఒక 500 ఉంది, అక్కడ ఒక 720 అంటే సో 12,220 కదా. ఓకేనా? అర్థమైందండి? సో మనకి ఏం జరిగింది అక్కడ? సో 12,220 రూపాయలు పే చేశారు. 10,000 తీసుకుని 12,220 పే చేశారంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అయినట్టుగా? 2,220 రూపీసే కదా ఇంట్రెస్ట్ అనేది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ కావాలనుకోండి, లెట్స్ సే ఇంట్రెస్ట్ కావాలి అనుకోండి, ఆబ్వియస్లీ అమౌంట్ నుంచి అసలు తీస్తే వస్తుంది కదా. సో అమౌంట్ వచ్చేసరికి ఆయన పే చేసింది ఇంత, ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఆయన పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత? 2,220. ఓకేనా? మనకేం కావాలి? రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. చూడండి ఇక్కడ 10,000 నుంచి 2 years వరకు లోన్ ఇంట్రెస్ట్ పే చేశారు కాబట్టి 10,000 మీద కూడా. సో 10,000 మీద 2 years కి, సో చూడండి 2 years కి 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అనుకోండి. 2 years కి ఏమవుతుంది? 2% అవుతుంది. ఓకేనా? సో దేని మీద పే చేస్తారు? 10,000 మీద పే చేయాలి 2 years వరకు. తర్వాత చూడండి, తర్వాత ఏం జరిగింది? 2 years వరకు తర్వాత 3,000 కట్టేశాడు. సో అసలు నుంచి, ప్రిన్సిపల్ నుంచి ఆ 3,000 మైనస్ చేస్తే ఏమవుతుంది? 7,000 కదా. ఈ 7,000 మీద ఆయన ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు పే చేయాలి? 5 years వరకు. ఎప్పటి నుంచి? 2 years నుంచి 5 years కంటే 3 years కదా. సో ఈచ్ ఇయర్ 6% అంటే 3% ఓకేనా? తర్వాత 5 years వరకు, 5 years తర్వాత నుంచి ఎంత అమౌంట్, ఎంత ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి? ఆల్రెడీ ఇక్కడ ఒక 7,000 ఉంది, 3,000 పే చేస్తే 7,000 మిగిలింది. 7,000 మీద మరొక 2,500 పే చేశారు. అంటే 7,000 నుంచి 2,500 తీస్తే ఏమొస్తుంది? 4,500 వస్తుంది. దీని మీద ఎన్ని సంవత్సరాలు కట్టాలి ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే 5 years నుంచి 7 years వరకు అంటే 2 years కదా. అంటే 2% 1 year కి అయితే 6%, 2 years కి అయితే 2%. సో ఇవన్నీ యాడ్ చేశారనుకోండి మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 2,220. సో అవన్నిటికి ఈక్వేట్ చేసుకుంటే మన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటి? 10,000 మీద 2%, తర్వాత 7,000 మీద 3% మళ్ళీ ప్లస్ తర్వాత వచ్చేసరికి 4,500 మీద 2% చేస్తే మనకి ఏమొస్తుంది? 2,220 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది, జీరోస్ ఉన్నాయి. సో పర్సంటేజ్ కి జీరోస్ క్యాన్సిల్ అవుతుంది కదా, ఇందాక చెప్పుకున్నాం. సో పర్సంటేజ్ జీరోస్ కి ఆర్ కదండి. సో జస్ట్ పర్సంటేజ్ కి జీరోస్ కి, పర్సంటేజ్ కి 2 zeros కి క్యాన్సిల్. సో ఇంకా మిగిలింది రాసుకుందాం. చూడండి ఇక్కడ ఎంత మిగిలింది? 200R మిగిలింది. సో 200R ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? 73 అంటే 210. సో 210R ప్లస్ ఇక్కడ ఎంత మిగిలింది? 90R. ఓకేనా? సో 90R అనేది ఆబ్వియస్లీ దీనికి ఈక్వల్ అవుతుంది కదా 2,220కి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో ఇవన్నీ యాడ్ చేయండి. సో 210 ప్లస్ 90 అంటే 300, 300 ప్లస్ 200 అంటే 500. సో 500R అనేది మనకి ఏమైంది? 220 అయింది. మనకు కావాల్సింది R వాల్యూ కదా. అంటే చూడండి 220/50 చేసుకున్నట్టయితే 0 క్యాన్సిల్ అయితే 5 4 అలా వస్తూనే ఉంటాయి. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది? 5.44%, సారీ 4.44% అవుతుంది. ఓకేనా? అర్థమైందండి? సరే కన్ఫర్మ్ చేయండి, అర్థమవుతుందా లేదా? సో ఈజీ అండి అర్థం చేసుకుంటే. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A man borrows 4,000 from a bank at 10% per annum simple interest and clears the debt in 3 years. సో ఆయన ఎంత తెచ్చుకున్నాడు అంటే బ్యాంక్ నుంచి 4,000 తెచ్చుకున్నాడు. ఓకేనా? 4,000 తెచ్చుకున్నాడు. దాన్ని 3 years లో పూర్తి చేసాడంట. ఈసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? 10% అన్నారు. క్లియర్డ్ ది డెట్ ఇన్ 3 years. 3 years లో అప్పు తీర్చారంట. ఇఫ్ ద ఇన్స్టాల్మెంట్స్ పెయిడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ క్లియర్ ద డెట్. చూడండి, ఆయన ఫస్ట్ ఇయర్ తర్వాత 1,500 పే చేశారంట, సెకండ్ ఇయర్ తర్వాత 2,500 పే చేశారంట. ఓకేనా? రెస్పెక్టివ్లీ వాట్ అమౌంట్ షుడ్ బి పెయిడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్ టు క్లియర్ ద డెట్.
సో అప్పు తీర్చాలి, అప్పు కంప్లీట్ చేయాలి అంటే, క్లియర్ చేయాలి అంటే థర్డ్ ఇయర్ లో ఎంత పే చేయాలని అడిగారు. ఓకేనా. సో అదే చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ లో పే చేశారు. ఓకే, సో ఫస్ట్ ఇయర్ లో పే చేశారు, సెకండ్ ఇయర్ లో పే చేశారు, థర్డ్ ఇయర్ లో ఎంత పే చేయాలని అడిగారు. ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. చూడండి, ఫస్ట్ ఇయర్ ఆయన పే చేసింది 1500, సెకండ్ ఇయర్ లో ఆయన పే చేసింది 2500, థర్డ్ ఇయర్ లో ఎంత పే చేయాలి అదే మనకు అడిగారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చారు కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్, సో అసలు 4000 మీద 1 year లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 4000 మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే 1 year లో ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, 10% ఆఫ్ 4000 అంటే 400 కదా, 400. తర్వాత నెక్స్ట్ 1 year లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ 1500 పే చేసాం కాబట్టి ఈ 4000 నుంచి 1500 మైనస్ చేస్తే ఏం జరుగుతుంది, మనకి 4000 నుంచి 1500 మైనస్ చేస్తే 2500 ఉంటుంది కదా, 2500 ఉంటుంది. ఓకేనా, 2500 ఉంటుంది. దీనికి 10% అంటే 2500 10% అంటే ఆబ్వియస్లీ 250 కదా, 250. సో ఫస్ట్ ఇయర్ లో చూడండి, ఇది ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, ఇది ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ లో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, 400. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, 250. ఎందుకు 250 పే చేయాలి, ఆల్రెడీ 1500 పే చేశారు కాబట్టి 4000లో 1500 తీసేస్తే ఇంక మిగిలిందంతా 2500. సో దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు. అదే కదా మన ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ కాన్సెప్ట్ అనేది. ప్రిన్సిపల్ మీద మాత్రమే మనం ఏం చేస్తాం, ఇన్స్టాల్మెంట్స్ అనేవి మనం అది ప్రిన్సిపల్ మీద మాత్రమే వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్, సో చూడండి ఇక్కడ ఆల్రెడీ 2500 ఉంది, సెకండ్ ఇయర్ అయ్యాక 2500 పే చేస్తామంటే ఇంక ప్రిన్సిపల్ ఏమీ మిగలలేదు కదా, అంటే ఇంక ప్రిన్సిపల్ ఎంత ఉంది, జీరో కదా, మిగిలిన రిమైనింగ్ ప్రిన్సిపల్ జీరో. సో దీని మీద 10% అంటే ఆబ్వియస్లీ జీరో అవుతుంది. ఓకేనా. సో థర్డ్ ఇయర్ ఎంత పే చేస్తే సరిపోతుంది, ఇంక ప్రిన్సిపల్ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 4000 పే చేస్తాం ప్రిన్సిపల్. సో ఇంకేం పే చేస్తే చాలు, ఇంక ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది పే చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 400. ఓకేనా. తర్వాత సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, 250. థర్డ్ ఇయర్ జీరో కాబట్టి మొత్తం ఎంత అయింది, మొత్తం వచ్చేసరికి 650 అయింది. సో థర్డ్ ఇయర్ అయినా 650 రూపీస్ పే చేసుకుంటే మొత్తం అప్ అనేది, డెట్ అనేది క్లియర్ అవుతుంది అనమాట. ఓకేనా. యా, రైట్ ఆన్సర్ అండి, ఫ్యాంటాస్టిక్ అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొంచెం మంచి ప్రాబ్లం అండి. ఈసారి రివర్స్ లో వెళ్దాం. ఈసారి లోన్ తీసుకున్నాడంట, ఏ టుక్ ఏ లోన్ ఫ్రమ్ బి ఆఫ్ 480 at 6% సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ కండిషన్ దట్ హీ వుడ్ పే ఇట్ ఇన్ ది 4 yearly ఇన్స్టాల్మెంట్స్. 480 రూపాయలు తీసుకున్నాడంట, ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 6%. ఓకేనా, 6% ఇంట్రెస్ట్ రేట్ ఎన్ని ఇయర్స్ లో పే చేస్తారంట, 4 yearly ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తారంట. అయితే అవుట్ ఆఫ్ విచ్ ఫస్ట్ 3 ఇన్స్టాల్మెంట్స్ వుడ్ బి 1/4 ఆఫ్ ది ప్రిన్సిపల్. ఫస్ట్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ మనకి ఇచ్చేసారండి. చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే అసలు ఎంత అన్నారు, 480 అన్నారు. ఓకేనా, లోన్ అనేది 480 అన్నారు. ఓకేనా. సో చూడండి, దీన్ని 4 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేశారంట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమన్నారంటే ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ 3 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇచ్చేసారండి. ఏమయ్యంట, 1/4 ఆఫ్ ది ప్రిన్సిపల్. సో దీనికి 1/4 కదా, సో దీనికి 1/4 అంటే ఆబ్వియస్లీ 1/4 ఆఫ్ 480 ఏమవుతుందండి, 240 కదా, సారీ 120 కదా, 4/12. సో ఇది 120, ఇది 120, ఇది కూడా 120. ఓకేనా. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అయితే లోన్ ఎంత, 480 రూపీస్ అనమాట. సో అయితే అండ్ ది రెస్ట్ అమౌంట్ వుడ్ బి పేడ్ ఇన్ ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్. సో మిగిలిన అమౌంట్ అంతా ఇప్పుడు పే చేశారంట, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పే చేశారంట. ఓకే. అయితే ఫైండ్ ది అమౌంట్ పెయిడ్ బై ఏ ఇన్ ద లాస్ట్ ఇన్స్టాల్మెంట్. సో ఏ పర్సన్ ఉన్నాడు కదా, ఆయన లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఎంత పే చేస్తే ఆ డెట్ లోన్ ఉంది కదా 480 అది క్లియర్ అవుతుందని అడిగారండి. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇయర్ కి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 6% కదా. సో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఇయర్ ఆయన ఏం చేయాలి, 480 రూపాయలు మొత్తం మీద పే చేయాలి కదా ఇంట్రెస్ట్ అనేది. సో 480 ప్రిన్సిపల్, 480 మీద 6%. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆల్రెడీ 120 పే చేసేసారు కాబట్టి ఇంకెంత మిగులుతుంది, 360 కదా. సో 360 మీద ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు, అంటే 6% ఆఫ్ 360. తర్వాత చూడండి, నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 360లో 120 పే చేసేసారు కాబట్టి ఇంక మిగిలింది ఎంత, 240. సో నెక్స్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి 240 మీద 6% ఇంట్రెస్ట్ పే చేస్తే చాలు, అంటే 6%. ఓకేనా. సో 240 మీద 120 పే చేస్తామంటే ఇంక మిగిలింది ఎంత అండి, 120 కదా.
సో ఈ ప్రిన్సిపల్ 120 పే చేయాలి, ఎక్కడ నుండి ఇక్కడికి 120 మీద ఇంట్రెస్ట్ పే చేయాలి కదా 6%. అర్థమవుతుందా మీకు? ఇక్కడ మీరు చూసుకుంటే 3 years వరకు ఇంత పే చేస్తే ఇక్కడ 120 ఉంది, ఇంక రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంత 120. సో థర్డ్ ఇయర్ కి ఫోర్త్ ఇయర్ కి ఆ 120 మీద కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి 6%. సో ఇక్కడ ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఇక్కడ రిమైనింగ్ ప్రిన్సిపల్ ఎంత, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలంటే ఆ రిమైనింగ్ ప్రిన్సిపల్ పే చేయాలి, ఈ రిమైనింగ్ ఇంట్రెస్ట్ అన్ని కూడా పే చేయాలి. ఓకేనా? సో పే చేద్దాం చూడండి. సో రిమైనింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ఏమయ్యాయి మనకి ఇక్కడ చూసుకుంటే అన్నిట్లో 6% ఉంది కాబట్టి 6%. సో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కావాలి అంటే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ సో ఏమవుతుంది, అట్ 120 పే చేయాలి, 120తో పాటు అన్నిటికి 6% ఇంట్రెస్ట్ ఆఫ్ దేనికి 480కి. సో 6% కామన్ గా తీసుకున్నా, 480కి, 360కి, 240కి, 120కి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ 120 ప్లస్ 6% ఆఫ్ ఇవన్నీ యాడ్ చేయండి, 480, 360, 24, 12 ఇవన్నిట్లో 12 కామన్ గా ఉంది. సో 120 కామన్ గా తీసారు అనుకోండి మీరు, 4 + 3 + 2 + 1 మిగులుతుంది. 4 + 3 + 2 + 1 అంటే మనకి ఎప్పుడు తెలుసు 10 అవుతుంది. అంటే ఈ 3 యాడ్ చేసి మనకి 120 ఇంకో 0 యాడ్ చేయండి, 1200 అవుతుంది. ఓకేనా? సో నేను ఇందాకే చెప్పాను, సో పర్సంటేజ్ కి లాస్ట్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో 12 6 72 ఉంది కదా. ఓకేనా? సో చూడండి ఇక్కడ 120 ప్లస్ 72, సో 120కి 72 యాడ్ చేస్తే ఏమవుతుంది 192. సో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ లో ఆయన ఎంత పే చేయాలి, 192 రూపీస్ పే చేశారు అనుకోండి, మొత్తం డెట్ అంతా క్లియర్ అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైందండి? సో ఇలా మీరు నీట్ గా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అండి. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా మంది కూడా డిఫికల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, సో మనం ఇప్పటి వరకు ఏం చూసాం, డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకేనా? ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో చూడండి ఇక్కడ, సో ఇప్పుడు ఒక ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంది అనుకోండి, ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైతే మొత్తం ఇన్స్టాల్మెంట్స్ అంతా కూడా మీకు కాన్సెప్ట్ అంతా, ఎస్ఐ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమైనట్టేనండి. ఓకేనా? సో చూడండి, ఏ మ్యాన్ డిపాజిట్స్ ఏ సర్టెన్ అమౌంట్ ఇన్ ద బ్యాంక్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ అట్ ది రేట్ ఆఫ్ 10% per annum. సర్టెన్ అమౌంట్ ప్రతి ఇయర్ ఒక కొంత అమౌంట్, సర్టెన్ అంటే ఒక ప్రాపర్ అమౌంట్ అనమాట, ప్రతి ఇయర్ పే చేస్తారనమాట. ఓకేనా? ఒక ఎగ్జాక్ట్ అమౌంట్ అనమాట సర్టెన్ అమౌంట్ అంటే. సో ఎంత పర్సెంటేజ్ మీద, 10% per annum మీద పే చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ కలా పే చేశారు, సో ఎస్ఐ ఇంట్రెస్ట్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్ మీద పే చేశారు, అలా 5 years పే చేశారు. ఓకేనా? సో దట్ హీ రిసీవ్డ్ ₹4,200 అట్ ది ఎండ్ ఆఫ్ ది 5th year. అలా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ 10% ఇంట్రెస్ట్ రేట్ మీద పే చేయడం వల్ల ఆయనకి 5th year తర్వాత ఆయనకి ఎంత అమౌంట్ వచ్చిందంట, 4,200 వచ్చిందంట. అయితే ఫైండ్ హౌ మచ్ అమౌంట్ డస్ హీ డిపాజిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. అయితే ప్రతి ఇయర్ ఎంత కొంత అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ చేశారన్నారు కదా, ప్రతి ఇయర్ పే చేశారన్నారు, ఆ అమౌంట్ ఎంత అన్నారండి. ఓకేనా? సో ఆ అమౌంట్ ఎంత అన్నారు. సో మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి ఏదైనా తెలియకపోతే దాన్ని సింపుల్ గా 100 అనుకుంటాం, కంపేర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ అలానే వాల్యూస్ కంపేర్ చేసుకుందాం చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్టయితే లెట్స్ సే ఎవ్రీ ఇయర్ 100 పే చేసి అనుకుందాం. ఓకేనా? సో లెట్స్ సే చూడండి, ఫస్ట్ ఇయర్ 100 పే చేసి అనుకుందాం, సెకండ్ ఇయర్ కూడా 100 పే చేసి అనుకుందాం. ఓకేనా? సో సెకండ్ ఇయర్ 100 పే చేసాడు, థర్డ్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ 100, ఫోర్త్ ఇయర్ 100, ఫిఫ్త్ ఇయర్ కూడా 100 పే చేసాడు అనుకుందాం. ఓకేనా? థర్డ్ వచ్చేసరికి ఫోర్త్, వచ్చేసరికి ఫిఫ్త్, ఇలా 5 years కి ఎవ్రీ ఇయర్ ఈచ్ అమౌంట్ కాబట్టి 100 అలా 500 పే చేసాడు అనుకుందాం. ఎందుకు 100 తీసుకున్నాను అంటే మనకు ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకేనా? లేదు అనుకుంటే మనం అన్ని కూడా ఎక్స్ అని కూడా తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో అలా అయినా చేయొచ్చు, అది బేసిక్ వే ఆఫ్ సాల్వింగ్ అనమాట. ఇలా చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే? సో ఇప్పుడు చూడండి, సో ఆయనకి ఏమైంది, 5th year అయ్యాక ఆయనకు వచ్చిన అమౌంట్ ఎంత, అమౌంట్ చూసుకునేసరికి 4,200 వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇలా పే చేసుకుంటూ వెళ్తే ఆయనకు వచ్చిన అమౌంట్ అది. ఓకేనా? సో తర్వాత రాద్దాం ఉండండి. సో ఇప్పుడు మనకి మొత్తం అమౌంట్ కావాలంటే ఎలా వస్తుంది చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఇయర్ ఆయన 100 పే చేశారు కాబట్టి, సో 5th year అయ్యాక ఈ 100 ఏమవుతుంది, సో ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ 100 పే చేశారు కాబట్టి, సో ఫస్ట్ ఇయర్ నుండి 5th year వరకు అంటే 4 years ఉన్నాయి కదా, 4 years ఉన్నాయి. సో ఆ 4 years యొక్క ఇంట్రెస్ట్ దీనికి కలుస్తుంది కదా. ఫస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ లో మీరు 100 రూపాయలు సేవ్ చేశారు అనుకోండి, వడ్డీకి ఇచ్చారు అనుకోండి, 5 years తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ అయ్యాక ఇచ్చారంటే ఆ 4 years దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అంటే దీనికి 4 years ఇంట్రెస్ట్ వస్తుంది కదా, దీనికి ఏమవుతుంది 4 years ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా?
సో అంటే ఇంట్రెస్ట్ రేట్ లెట్స్ సే మనకి 10% కాబట్టి దీని మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, లెట్స్ సే 4% అనుకుందాం. ఓకేనా, 100 మీద 10% అంటే 10 వస్తుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 40 కదా, 40 కదా. 10% R అంటే సో 10% ఏమవుతుంది, 10 అవుతుంది. 4R అంటే 40 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మీరు చూసుకున్నట్టే జాగ్రత్తగా ఇక్కడ చూడండి. సో ఇక్కడ మరి మీరు సెకండ్ ఇయర్ అయ్యాక 100 పే చేశారు, దానికి ఎన్ని ఇయర్స్ కి ఇంట్రెస్ట్ వస్తుంది, 5th ఇయర్ వరకు. అంటే ఇక్కడ నుంచి 3 years ఉన్నాయి కదా, 3 years ఉన్నాయంటే 3R% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, ఇయర్ కి అయితే ఒక 6% వస్తుంది, 3 years కాబట్టి ఎంత వస్తుంది, 3R% వస్తుంది. ఓకేనా, సో R% అంటే 10 కాబట్టి 100 లో 10 అంటే 10 అవుతుంది, 10% అంటే 10 అవుతుంది కాబట్టి సో ఈ 100 మీద ఎంత వస్తుంది దానికి ఇంట్రెస్ట్, 30 రూపీస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మీరు చూసుకున్నట్టయితే సో ఇక్కడ 2 years ఉంది కదా, థర్డ్ ఇయర్ కి 5th ఇయర్ కి అంటే 2 years ఇంట్రెస్ట్ వస్తుంది. సో 2R% అంటే 20 రూపీస్ వస్తుంది. ఓకేనా, 20 వస్తుంది. దీని మీద ఎంత వస్తుంది, 4th ఇయర్ టు 5th ఇయర్ అంటే జస్ట్ R% కదా, సో 1R. ఓకేనా, 1R అంటే జస్ట్ 10 రూపీస్ వస్తుంది కదా, 100 మీద 10% అంటే. సో 5th ఇయర్ అయ్యాక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఏమీ రాదండి, దీని మీద ఇంట్రెస్ట్ వచ్చేసరికి 0 అవుతుంది. ఎందుకు, 5th ఇయర్ అయిన వెంటనే ఆయన అమౌంట్ ఇచ్చేస్తారు, అంటే మీరు అక్కడికి టైం అనేది ఏం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఏమి యాడ్ అవ్వదు. అంటే 5th ఇయర్ అయిన వెంటనే మనకి అమౌంట్ 4200 ఇచ్చారు కాబట్టి దీనికి ఇంట్రెస్ట్ ఏమీ రాదు. ఫస్ట్ ఇయర్ లో 100 పే చేసావు కాబట్టి నువ్వు 4 years కి ఇంత అమౌంట్ వచ్చింది. ఓకేనా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీద మీకు ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. థర్డ్ ఇయర్ మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది, 4th ఇయర్ దాని మీద ఇంత ఇంట్రెస్ట్, దీని మీద 0 ఇంట్రెస్ట్. ఓకేనా, సో మొత్తం ఆయన ఎంత పే చేసినట్టు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆయన పే చేసింది అయితే 500 పే చేశారు, 500 పే చేశారు. దాంతో పాటు ఆయనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, ఇక్కడ 0, ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40. ఓకేనా, సో మీరు చూసుకున్నట్టయితే ఆయన 500 పే చేశారు. ఇక్కడ అమౌంట్ మీరు చూసుకుంటే అమౌంట్ ఏమవుతుంది, 500 పే చేశారు. దాంతో పాటు సో ఇక్కడ ఇంట్రెస్ట్ చూడండి, లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది, 0 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 10 వచ్చింది. ఓకేనా, లేదా ఈచ్ ఇయర్ రాసేసుకుందాం చూడండి అమౌంట్. సో 5th ఇయర్ ఎంత వచ్చింది, ఇక్కడ 100 పే చేసాం. ఇక్కడ 4th ఇయర్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 100 పే చేసాం, మళ్ళీ దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఒక 10 అంటే 110 అయింది కదా, 110 అయింది. థర్డ్ ఇయర్ చూడండి, ఇక్కడ 100, ఇక్కడ 20 అంటే 120. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏం జరిగింది చూసుకున్నట్టయితే 100, ఇక్కడ 30, 130. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, దీని మీద 100, తర్వాత ఇక్కడ 40 ఇంట్రెస్ట్ గా వచ్చింది కాబట్టి 140. సో టోటల్ గా అమౌంట్ మీరు చూసుకున్నట్టయితే ఎంత పే చేసామండి, టోటల్ అమౌంట్ ఎంత అయింది, 600 అయింది. ఓకేనా, సో ఈ 600 యూనిట్ మనం సపోజ్ ఎవ్రీ ఇయర్ 100 యూనిట్స్ అనేది పే చేస్తే అమౌంట్ మొత్తం ఎంత వస్తుంది మనకి, 5 years తర్వాత 600 వస్తుంది. అయితే మనకు వచ్చిన అమౌంట్ ఎంత, 4200 కదా. అంటే ఈ 600 యూనిట్స్ అనేది ఈ 4200 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కదా. సో ఎవ్రీ ఇయర్ ఎంత పే చేసాం, 100 కదా. సో అదే చేద్దాం చూడండి, 600 అనేది 4200 అయింది. అయితే ఎవ్రీ ఇయర్ ఎంత పే చేసాం, 100 కదా, మనకు అడిగింది ఇదే కదా. 100 ఏమవుతుంది, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 600 into 7 చేసి సరిపోతుంది కదా. సేమ్ ఇంటూ 7 చేసాం అనుకోండి, మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 700. ఓకేనా, అర్థమైందండి. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సో బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మనకి ఇలా వచ్చాయి కదా డబ్బులు, మనకి ఇన్స్టాల్మెంట్స్ లో కూడా ఎలా ఇస్తారంటే డ్యూ ఇచ్చేస్తారు అనమాట. ఈ అమౌంట్ ఉంది కదా, ఇది ఇస్తారు మనకి, ఇది మనకి ఇచ్చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ ఎంత పే చేసి అడుగుతారు, ఇన్స్టాల్మెంట్స్ లో అలా అడుగుతారు. ఓకేనా, సేమ్ ఇదే ప్రాబ్లం. మనం ఇక్కడ ఏం చేసాం, బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, ఇలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళాక ఎంత అమౌంట్ అయిందని ఇచ్చారు, సేమ్ ఇలానే ఇచ్చారు కదా. సో మనకి ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్ లో కూడా సో అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ ఇయర్ ఎంత అయింది, డ్యూ ఎంత అయింది ఇస్తారండి. ఓకేనా, రివర్స్ లో ఇస్తారు. ఎలా అంటే ఇంత డ్యూ ఉంది, నువ్వు పే చేయాల్సిన ఇంత అమౌంట్ ఉంది. ఓకేనా, ఇంత అమౌంట్ ని నువ్వు ఈచ్ ఇయర్ ఎంత ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, సేమ్ ఇచ్చేసి ఈచ్ ఇయర్ ఎంత పే చేస్తే ఆ డ్యూ అనేది క్లియర్ అవుతుందని అడుగుతూ ఉంటారండి. ఓకేనా, సో సేమ్ ఇదే ప్రాసెస్ లో చేద్దాం. సో ఇదే ప్రాసెస్ ని మనం ఇదంతా వేసుకోకుండా జస్ట్ సింపుల్ గా చేసేద్దాం చూడండి. ఇదే ప్రాసెస్ ని ఇదంతా వేసుకోకుండా సింపుల్ గా ఎలా చేస్తాం చూడండి. మనకి ఏమన్నారు, ఈచ్ ఇయర్ మనం 100 అనుకున్నాం కదా. సో లెట్స్ సే మనం మొత్తం ఎన్ని, 5 years కదా, 5 ఇన్స్టాల్మెంట్స్ 5 years. ఓకేనా, 5 years కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10%. లెట్స్ సే మనం 100 పే చేస్తున్నాం అనుకోండి, 5th ఇయర్ ఎంత పే చేసాం, 100 పే చేసాం. ఎవ్రీ ఇయర్ కూడా 100 పే చేసాం. 5th ఇయర్ లో మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాలేదు కాబట్టి 0. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 100 మీద 1 year ఇంట్రెస్ట్ వస్తుంది కదా ముందు ఇయర్. 4th ఇయర్ ఏమవుతుంది, 1 year ఇంట్రెస్ట్ వస్తుంది.
అంటే 100 మీద 10% అంటే ఏమవుతుంది, 10 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా 100 పే చేసాము. సో 3 నుంచి 5 ఇయర్స్ కంటే ఇంట్రెస్ట్ ఏమొస్తుంది, 20 కదా. 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే 20. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే చేసామో ఇదంతా వేసుకోకుండా డైరెక్ట్ కి వాల్యూ వేసేది. ఓకేనా. సో సపోజ్ ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 100 అనుకోండి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంతా 100 అయితే సో 100 + 20 థర్డ్ ఇయర్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో 100 పే చేసాం, దీని మీద 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, ఏమవుతుంది 30 కదా. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ అంతా 100 పే చేసాం, సో దీని మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 40 వచ్చింది కదా, 4 ఇయర్స్ కి వచ్చింది. ఓకేనా. సో ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, మనకి ఏమైంది, 600 అయింది. 600 అయింది. సో ఇదేమవుతుంది, మనకి అమౌంట్ అవుతుంది. ఇది అమౌంట్ అవుతుంది, అది ఇంట్రెస్ట్ అవుతుంది. ప్రిన్సిపల్ కావాలంటే ఏమవుతుంది, మనకి మొత్తం 500 పే చేసాం కాబట్టి 500 అనేది ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దీని నుంచి మనకి ఒకవేళ ప్రిన్సిపల్ కావాలనుకోండి, సో 500 పే చేసాం కాబట్టి ప్రిన్సిపల్ అనేది 500 అవుతుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇదంతా వేసుకోకుండా, మీకు ఇది అర్థం అవ్వాలని ఇదంతా చెప్పానండి. డైరెక్ట్ గా 100 అనేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూడండి. దీన్ని ఇంకా సింప్లిఫైడ్ వర్షన్స్ లో చెప్పాలి అంటే డైరెక్ట్ గా చూడండి, అమౌంట్ కావాలంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నామండి మనం, 100 అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు అమౌంట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ కన్నారు, సపోజ్ 5 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కాబట్టి ఇక్కడ సో 500 డైరెక్ట్ గా వేయండి. 500 ప్లస్ ఎన్ని, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% కదా. అంటే 100 మీద ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ 5 ఇయర్స్ కన్నారు కాబట్టి డైరెక్ట్ గా σ4 తీసుకోండి. σ4 ఆర్ అంటే ఏమవుతుంది, ఇక్కడ 10% 10 కాబట్టి 10 డైరెక్ట్ గా మీకు. సో చూడండి ఇక్కడ σ4 అంటే దాని అర్థం ఏంటి మనకు తెలుసు. σ3 అన్నామంటే దాని అర్థం ఏంటంటే 1 + 2 + 3 కదా. అంటే 3 వరకు సమ్ అనమాట, 1 నుంచి 3 వరకు సమ్. ఇక్కడ σ4 అంటే 1 నుంచి చూడండి, ఇక్కడ ఏమవుతుంది 500 + 1 + 2 + 3 + 4 అవునా. సో 1 + 2 + 3 + 4 చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. 10 × 10 అంటే 100. సో ఏమొచ్చింది మనకి అమౌంట్ అనేది 600 వచ్చింది. అర్థమైందండి. ఇలా రాసేదాన్ని, ఇలా రాసిన దాన్ని సింపుల్ గా ఇలా రాసాం. ఎందుకు ఇలా రాసాం మీకు తెలుసు. ఇది ఏంటిది, 5th ఇయర్ అయ్యాక. ఓకేనా, ఇది మనం 5th ఇయర్ అయ్యాక పే చేసింది. ఇది 4th ఇయర్ అయ్యాక ఇంత అమౌంట్ వస్తుంది పే చేస్తే. ఇది థర్డ్ ఇయర్ అయ్యాక థర్డ్ ఇయర్ అమౌంట్ ఇది. తర్వాత సెకండ్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్ కి అసలు దాని యొక్క ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ అయ్యాక మనం ఎంత పే చేసాం, 100, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్. ఓకేనా, ఇది పి, ఇది ఐ. ఇది సో మొత్తం ఎంత అయింది, 600 అయింది. దీన్నే మనం ఇక్కడ మీరు చూడండి, ఆబ్వియస్లీ 5th ఇయర్ అనేది ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 0 వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇయర్ 4, 3, 2, 1 అలానే వస్తుంది కదా. అంటే ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారో అంతకంటే ఒకటి తక్కువతో స్టార్ట్ చేసి 1 దగ్గర ఎండ్ అవుతుంది కదా, 1 దగ్గర ఎండ్ అవుతుంది. సేమ్ నేను కూడా అదే చేశా. సో 5 అంటే <1 తీసుకున్నా, σ4 తీసేసుకున్నా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 డైరెక్ట్ గా చేసేసాను. ఇది ప్రిన్సిపల్ అయింది, అదేమైంది మనకి ఇంట్రెస్ట్ అయింది. ఓకేనా. సో రెండు యాడ్ చేస్తే 600. మనకు ఆల్రెడీ తెలుసు 600 ఇచ్చారు. 600 అనేది 4200 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100 కదా. 100 ఏమవుతుంది, ఇంటూ 7 చేసాం కాబట్టి 700 అయింది. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇలా డైరెక్ట్ గా రాసేయడం రావాలి. ఎందుకు ఇలా రాస్తున్నా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేశారు, డైరెక్ట్ గా మనకి ఇందాకలానే సేమ్ అమౌంట్ ఇచ్చారు. దీన్ని మీరు 5 ఇయర్స్ లో పే చేయాలంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10%. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. సో అలా ఇప్పుడు పే చేస్తే మనకి మొత్తం యాన్యువల్ గా ఎంత పే చేస్తే ఈ సింపుల్ మొత్తం అమౌంట్ అనేది, లోన్ అనేది, డెట్ అనేది క్లియర్ అవుతుందని అడిగారండి. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాం, 5 ఇయర్స్ అన్నారు కాబట్టి ఇందాకలానే 100 లాస్ట్ ఇయర్ 100 వేసుకుంటాం, దాని మీద ఇంట్రెస్ట్ ఏం రాదు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇక్కడ ఈచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ మనం ఏమనుకుంటున్నాం, 100 అనుకుంటున్నాం. ఓకేనా. సో 5th ఇయర్ 100 పే చేయాలి. ఇక్కడ లెట్స్ సే 5th ఇయర్ 4th ఇయర్ ప్రతి ఇయర్ 100 పే చేసాం అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, 5th ఇయర్ మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. అవునా, 5th ఇయర్ మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు. అప్పుడే మనకి లోన్ అనేది క్లియర్ అయిపోతుంది కాబట్టి. 4th ఇయర్ 100 మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10% అన్నారు. అంటే దీని మీద 10 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది 1 ఇయర్ కి. సో దీని మీద 10 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్ని ఇయర్స్ కి, 5 ఇయర్స్ వరకు కాబట్టి 3 ఇయర్స్ నుంచి 5 అంటే 20 వస్తుంది, 2 ఇయర్స్ కదా. దీని మీద 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 1 ఇయర్ కి 10 కాబట్టి 3 ఇయర్స్ కి 30. దీని మీద 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో 1 ఇయర్ కి 10 కాబట్టి 4 ఇయర్స్ కి 40. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకు ఓవరాల్ ఇక్కడ అమౌంట్ ఏమైంది, ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం ఏమనుకున్నాం, 100 అనుకున్నాం. ఓవరాల్ అమౌంట్ ఎంత అయింది, సేమ్ 600 వచ్చింది కదా. సో ఇది ఏమవుతుంది మనకి అమౌంట్ అవుతుంది. ఓకేనా. మనకేం కావాలి, అమౌంట్ తెలుసు, ఈ 600 తెలుసు. మనకు కావాల్సింది యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంటే 100 ఎంత అన్నారు.
చూడండి ఇక్కడ 600 అనేది ఈసారి ఎంత అయింది 5460 అయింది. అయితే మనకు కావాల్సింది ఎంత 100. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 కదా, 100 ఏమవుతుంది, సో దేంతో మల్టిప్లై చేద్దాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 600 అనేది 5460 అయితే 100 ఏమవుతుంది, ఓకేనా. సో చూడండి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ లెట్స్ సే ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయితే 6 9 6 1 సో ఏమొచ్చింది మనకి 910 వచ్చింది. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత బి 910 అనమాట. అర్థమైందా అండి? యా, రైట్ ఆన్సర్ అండి శాన్వి గారు. సో మీరు ఇందాక చూసుకున్నట్టయితే ఇందాక కూడా 5 years అన్నాను, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాం, బ్యాంక్ డిపాజిట్ అన్నాం. ఈసారి ఏమన్నాం 5 years అన్నాం, ఇక్కడ వచ్చేసరికి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాం, ఓకేనా. రెండు ప్రాబ్లమ్స్ సేమ్ అండి. బ్యాంక్ డిపాజిట్ అన్నా ఇలాంటి ఇన్స్టాల్మెంట్స్ అన్నా ప్రాబ్లమ్స్ సేమ్ అనమాట. రెండు మీకు అర్థం అవ్వాలని చెప్పి రెండు ఆల్మోస్ట్ ఒకేలాంటి వాల్యూస్ తీసుకున్నాం, ఓకేనా. సో ఇంత డ్యూ ఉంది అంటే ఇంత అమౌంట్ ఉంది. చూడండి ఇక్కడ చాలా మంది ప్రిన్సిపల్ కి డ్యూ కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సమ్ బారోడ్ అన్నారు అనుకోండి, అది డిఫరెంట్ అండి, డ్యూ డిఫరెంట్, ఓకేనా. ఇక్కడ ఇది డ్యూ అనమాట, ఇది మనం క్లియర్ చేయాలి, ఇది ప్రిన్సిపల్ కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఓకే. సో ఇక్కడ రాస్తాను చూడండి, ఒక పాయింట్ కింద రాసేసుకుందాం, ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ డ్యూ. ఓకేనా. సో ఇలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా మనకు కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం చేద్దాం, ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఇది మనకి ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి సో అయితే ఇదే ప్రాబ్లం మనం ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చండి. ఫార్ములా ఏంటంటే ఇది, ఈచ్ ఇన్స్టాల్మెంట్ కావాలంటే డ్యూ డేట్ అయితే ఎంత ఉందో అది ఇంటూ 100/100 ఇంటూ టీ, ఓకేనా. ఇక్కడ టీ అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంటూ ఇక్కడ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 కదా. సో 10 ఇలా వేసుకుని కూడా ఫార్ములా మెథడ్ లో కూడా మీరు సొల్యూషన్ అనేది చేయొచ్చండి, ఓకేనా. సో ఎవరికైనా ఫార్ములా కావాలంటే చూసుకోండి. సో మనం షార్ట్ కట్స్, బేసిక్ మెథడ్స్, అలాగే ఫార్ములా మెథడ్స్ ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేస్తామండి. సో ఎవరికి ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే అలాంటివి మీరు తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విల్ డిశ్చార్జ్ డెట్ ఆఫ్ ₹10750 డ్యూ ఇన్ 4 years అట్ ది రేట్ ఆఫ్ 5% సింపుల్ ఇంట్రెస్ట్. సో చూడండి ఇక్కడ మనం ఏమనుకుంటాం, మనకు అడిగింది ఏంటి, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత. సో డ్యూ ఎంత క్లియర్ చేయాలి, 10750 క్లియర్ చేయాలి. ఇన్ ఇయర్స్ లో 4 years లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 5%, ఓకేనా. సో సేమ్ ఎవ్రీ ఇయర్ కూడా మనం 100 పే చేసాం అనుకోండి, ఇది ఈచ్ ఇన్స్టాల్మెంట్ కదా, ఈచ్ ఇన్స్టాల్మెంట్. సో లాస్ట్ ఇయర్ లో మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు కాబట్టి 0 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో థర్డ్ ఇయర్ లో 100 పే చేసాం అనుకోండి, దానికి 1 year ఇంట్రెస్ట్ వస్తుంది, 1 year. సో 1 year ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి, 5% కదా ఇంట్రెస్ట్ రేటు. సో 100/5 అంటే ఏమవుతుంది, 5 కదా. నెక్స్ట్ ఇయర్ చూడండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమవుతుంది, 2 years ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 2 years ఇంట్రెస్ట్ అంటే 2 × 5 అంటే 10. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 3 years ఇంట్రెస్ట్ అంటే 3 × 5 అంటే 15, ఓకేనా. సో ఇదేమైంది, 100 అనేది ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఇది మొత్తం ఏమవుతుంది, ఇది అమౌంటే కదా, ఇది వచ్చేసరికి అమౌంట్. సో ఇది 400, ఇది వచ్చేసరికి 30 అయింది. సో 430 అనేది అమౌంట్ అనమాట. మనకి ఏమి ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు కదా, డ్యూ డేట్ అంటే అమౌంటే కదా. ఈ 430 అనేది ఏమైంది 10750 అయితే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 100 ఏమవుతుంది చూడండి, ఇక్కడ 430 అనేది 10750 అయితే 100 ఏమవుతుంది, ఓకేనా. క్యాన్సిల్ చేద్దాం చూడండి, ఇక్కడ చూస్తే 0 క్యాన్సిల్, ఇది 43తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 43 2 86 అవుతుంది. ఎంత మిగిలింది, 21 మిగిలింది. 215 అంటే 43 × 5 కదా. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 2500 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాలి, 2500 పే చేయాలి. సి మన ఆన్సర్, ఓకేనా. అర్థమైందా అండి. సో సేమ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో దీనికి నేను ఇంతకంటే క్విక్కెస్ట్ మెథడ్ చెప్పానండి. ఏంటా క్విక్కెస్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎలాగో మనం 100 అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి, ఇన్స్టాల్మెంటే కావాలి. సో మొత్తం డ్యూ డేట్ కావాలంటే అమౌంట్ ఏమవుతుంది, సో ఎన్ని ఇయర్స్ అన్నారు, 4 ఇన్స్టాల్మెంట్స్ 4 years అన్నారు కదా, కాబట్టి మొత్తం 400 మనం అమౌంట్ తీసుకుంటున్నాం. 400 ప్లస్ ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నాయో దానికంటే 1 year తగ్గించి సిగ్మా తీసుకుంటాం కదా. సో 4 years అన్నారు కాబట్టి సిగ్మా 3R
ఇదే మనకి అమౌంట్ అవుతుంది. ఓకేనా? సో సిగ్మా 3 అంటే నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ 1 + 2 + 3. ఇక్కడ ఆర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో 100 లో ఆర్ అంటే ఎంత, 5% కదా. సో 100 లో 5 అంటే 5 అవుతుంది. ఓకేనా? సో 400 + 1 + 2 + 3 × 5 అంటే ఇది మనకి ఏమొస్తుంది, 430 వస్తుంది. ఓకేనా? సో మనకు తెలుసు 430 అనేది 10750 అయితే 100 ఏమైంది, 2500 అయింది. ఓకేనా? అంటే ఇంటూ 25 చేసాం. సో సేమ్ ఇది ఇంటూ 25 చేస్తాం. అర్థమైందండి? సో అది సిగ్మా మెథడ్ అనమాట. ఓకేనా? సో ఇలా సింపుల్ గా చేయొచ్చండి. దీన్నే ఇదంతా రాసుకోకుండా ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను ఎలా రాసుకున్నాను అంటే 5 కామన్ గా తీసేసి 1 + 2 + 3 రాసేసా. ఓకేనా? సో ఇది ఇంకా సింప్లెస్ట్ మెథడ్ అనమాట. సో అర్థమైంది లేదు, ఒకసారి సెకండ్ మెథడ్ ఈజీగా ఉందా, ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉందా చెప్పండి. సో ఇవన్నీ షార్ట్ కట్స్ లో అంటే తొందరగా చేస్తున్నాం, కానీ ఇలా ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఫస్ట్ ప్రాబ్లం లోనే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ విచ్ విల్ డిశ్చార్జ్ డెట్ ఆఫ్ ₹40376 డ్యూ ఇన్ 4 years at the rate of 2% per simple interest. సో సేమ్ అండి, ఎంత డ్యూ ఉంది, ఇంత డ్యూ ఉంది, ఎన్ని ఇయర్స్ లో పే చేయాలి, 4 years లో పే చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%. ఓకేనా? డైరెక్ట్ సిగ్మా మెథడ్ చేసేస్తున్నాం చూడండి. సో ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంత, 100 పే చేస్తాం 4 years కూడా. సో ఇప్పుడు మనకి అమౌంట్ కావాలంటే ఏమవుతుంది, సో 4 years కాబట్టి ఈచ్ ఇయర్ 100 పే చేసామంటే మొత్తం ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ 400 అవుతుంది. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అందుకంటే ముందు సిగ్మా 3 తీసుకుంటాం కదా, సిగ్మా 3R. ఓకేనా? సో చూడండి ఇక్కడ 400 ప్లస్ సిగ్మా 3 అంటే ఏమవుతుంది, 1 + 2 + 3 అంటే 6 కదా, 6. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 2%. 100 మీద 2% అంటే 2A అవుతుంది. ఓకేనా? ఏమవుతుంది, 2A అవుతుంది. సో మనకి ఏమొచ్చింది, 400 ప్లస్ ఇది 6 × 2 అంటే 12. సో 12 అంటే 412 వచ్చింది. సో అమౌంట్ మనకి 412 అయింది. సో డ్యూ డేట్ మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా, 412 అనేది 40376 అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 100 ఏమవుతుంది. ఓకేనా? చూడండి 412 అనేది 40376 అయితే 100 ఏమవుతుంది. ఓకేనా? సో క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. సో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 4th అవుతుంది, ఇది 4 1 జా 4 3 జా సేమ్, 4 10 జా 4 9 జా 4 4 జా. ఓకేనా? అంతేనా, 94. సో ఇది చూడండి ఇక్కడ, సో దేంతో క్యాన్సిల్ అవుతుంది, ఇది చూసుకుంటే 103తో ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 103 × 9 చేయండి, 900 వస్తే 9 8 జా 72. సో 98తో ఒకసారి మనం 103తో చేస్తే మనకి ఇదే వస్తుందండి. ఓకేనా? సో 103 × 9 చేశారు అనుకోండి, 927 అవుతుంది. అంటే ఇక్కడ ఒక 73, అక్కడ ఒక 9 ఉంటుంది, అంటే 82. 824 అంటే 103 × 8 అనమాట. ఓకేనా? సో ఇవి మీరు అలా పీరియడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది అనమాట. మనకి ఏమవుతుంది, 9800 మన ఆన్సర్, డి మన ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. సో అర్థమైంది కదండి, సేమ్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, అండ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. సో ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనకి ఏం కనుక్కోమన్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు, టోటల్ డ్యూ ఎంత అయింది ఇచ్చేవాళ్ళు, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత కనుక్కోండి అనేవాళ్ళు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, డ్యూ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి కనుక్కోమన్నారు. ఓకేనా? సో సేమ్ ప్రొసీజర్ చేద్దాం. చూడండి ఇక్కడ, సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్ని ఇయర్స్, 4 years. సో మనకు ఆల్రెడీ తెలిసినప్పటికీ మన వాల్యూస్ మనం తీసుకుందాం. లెట్స్ సే ఈచ్ ఇయర్ మనం 100 అనుకుందాం సపోజ్. ఇప్పుడు అమౌంట్ ఏమవుతుంది, నార్మల్గా మనకి డ్యూ ఏమవుతుంది, అమౌంట్ ఆర్ డ్యూ అనొచ్చు. ఓకేనా? సో అమౌంట్ అయినా అనొచ్చు, డ్యూ డెట్ అయినా అనొచ్చు. సో ఎలా వస్తుంది, ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏం చేసాం, 100 పే చేసాం, 100 పే చేసాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తాం, ఎవ్రీ ఇయర్ 4 years అన్నారు కాబట్టి 400 ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అయితే ఉన్నాయో దానికంటే ఒకటి తగ్గించి సిగ్మా తీసేసుకున్నాం కదా. ఎందుకు తీసుకున్నాం మీకు తెలుసు, సిగ్మా 3 కదా, 4 - 1 సిగ్మా 3. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ Y అన్నారు కాబట్టి Y% అనుకున్నాం, సిగ్మా 3 Y. సో ఇక్కడ ఏమవుతుంది, 400 ప్లస్ సిగ్మా 3 అంటే 6 కదా, సిగ్మా 3 అంటే 1 + 2 + 3 మనందరికీ తెలుసు. అంటే ఇది ఏమైంది, 400 + 3Y అయింది కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ Y కాబట్టి ఇక్కడ మనకి 100 మీద Y%. ఓకేనా? సో 100 మీద Y% ఎంతో Y తెలియదు కాబట్టి మనం డైరెక్ట్ గా Y రాసేసుకున్నాం. ఇదేమైంది, ఇది అమౌంట్ అయింది. మనకి ఆల్రెడీ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనుకున్నాం మనం, ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం 100 అనుకున్నాం.
ఓకేనా. కానీ నిజానికి మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా, 100 ఎంత అవుతుంది అన్నారు, 3500 అన్నారు కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే 100 అనేది 3500 అయింది. అంటే ఏం జరిగింది, ఇంటూ 35 చేసాం, అవునా. సేమ్ మనకి దీని వాల్యూ కూడా ఇచ్చారు, 400 ప్లస్ 3 వాల్యూ ఇచ్చారు. మీరు దీన్ని డైరెక్ట్ గా 16310కి ఈక్వల్ చేయకూడదండి. ఎందుకంటే 100 అనుకున్నాం అనుకోండి ఈచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వచ్చేసరికి అమౌంట్ వచ్చేసరికి 400 ప్లస్ 3 అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ 100 అనేది ఎంతకి ఈక్వల్ అయింది, ఇంటూ ఈ 100 అనేది 3500కి ఈక్వల్ అయింది. ఓకే, అంటే ఏం చేసాం, ఇంటూ 35 చేసాం. ఓకేనా. సేమ్ దీనికి కూడా ఇంటూ 35 చేయండి, దీనికి కూడా ఇంటూ 35 చేస్తే అప్పుడు దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఈజీ అండి. 35 ఇంటూ 400 ప్లస్ 3y అనేది 16310కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో క్యాన్సిల్ చేయండి. సో చూసుకుంటే సో 7తో మోస్ట్లీ అవుతుందండి. 7 5 జా 7 2 జా 7 3 జా 7 3 జా 0, మళ్ళీ 5తో 5 4 జా 5 6 జా 5 6 జా 466 వచ్చింది. సో 400 ప్లస్ 3y 466 అయితే మనకి 3y ఏమవుతుంది చూడండి, 3y వచ్చేసరికి 466 మైనస్ 400, 460 మైనస్ 400 అంటే 66 అవుతుంది. సో 3y అనేది 66 అయితే y ఏమవుతుందండి 66/3. ఓకేనా. సో మనకి ఏమొస్తుంది 22. ఏదైనా మిస్ చేసామో చూడండి, ఏడ్రెల్లా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 1 + 2 + 3 1 + 2 + 3 6 కదండి. సో 6y అవుతుంది. ఓకేనా. సో సేమ్ ఇక్కడ వచ్చేసరికి 6y అవుతుంది. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది 6y వస్తుంది. ఓకేనా. సో ఇది కూడా మనకి ఏమవుతుంది 6 అవుతుంది. సో 6 అంటే ఆబ్వియస్లీ ఏమొస్తుంది 11. y% అన్నారు కదా, సో మన ఆన్సర్ 11% అవుతుంది. ఓకేనా. యా, రైట్ ఆన్సర్ అండి, డి మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, 2 ఆప్షన్స్ డి వచ్చాయి. ఓకే, సో ఇది. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్ గా ఈక్వల్ చేయకూడదు, ఎందుకంటే 100 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 100 అయితే అప్పుడు అమౌంట్ 400 ప్లస్ 6y అవుతుంది. కానీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అయింది 3500 అయింది, అంటే ఇంటూ 35 చేసాం. అంటే సేమ్ దీనికి కూడా ఇంటూ 35 చేస్తే అప్పుడే డ్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. లేదా అనుకుంటే మీరు ఇంకో విధంగా ఎలా రావచ్చు అంటే 3500 అనేది 100 అయితే 16310 ఎంత అవుతుంది, కొంత వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ దీనికి ఈక్వేట్ చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదండి, ఈజీ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ హాఫ్ ఇయర్లీ పేమెంట్ విల్ డిశ్చార్జ్ డెట్ ఆఫ్ 6720 ఇన్ 1 year at 20% per annum సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ఇప్పటి వరకు మనకి ఏమన్నారు యాన్యువల్ అన్నారు, ఇక్కడ వచ్చేసరికి ఏమొచ్చింది హాఫ్ ఇయర్లీ వచ్చింది. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం దేంట్లో చేసాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ లో కూడా చేసాం కదా. సో ఎప్పుడైతే హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అంటారో అకార్డింగ్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, యాన్యువల్ ఇంట్రెస్ట్ మీద సగం చేయండి, అంటే 10% అవుతుంది, బై 2 చేస్తాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, సో మనకి డెట్ ఇచ్చారు, సో 1 year లో అన్నారు, హాఫ్ ఇయర్లీ పేమెంట్ అన్నారు కాబట్టి 1 year లో హాఫ్ ఇయర్లీ పేమెంట్ అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అవుతాయండి, 2A కదా, 2A అవుతాయి. ఓకేనా. అయితే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలుసు. సో ఇక్కడ 2 years ఉన్నాయి కాబట్టి అమౌంట్ కావాలంటే ఒకటి 100 అవుతుంది, సెకండ్ ఇయర్ ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, నెక్స్ట్ ఇయర్కి ఒక ఫస్ట్ ఇయర్ మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో 100 మీద సో ఇంట్రెస్ట్ ఎంత 10% కదా, 100 మీద 10 అంటే 10 అవుతుంది. దీన్నే మనం డైరెక్ట్ గా మన సిగ్మా వాల్యూ తెలుసు కదా, 2 years అన్నారు కాబట్టి అమౌంట్ కావాలంటే 200 ప్లస్ సిగ్మా 2 years అన్నారు కాబట్టి ఒకటి తగ్గించాలి, సిగ్మా 1 అంటే 1 అవుతుంది కదా, సిగ్మా 1 ఇంటూ ఆర్ అంటే 10. సో ఏమొస్తుంది 10 వస్తుంది, అంటే అది డైరెక్ట్ గా 210 వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది అమౌంట్ అనేది 210 వచ్చింది. ఓకేనా. సో ఈ డ్యూ మనకి తెలుసు, 210 అనేది ఎంతకి ఈక్వల్ అయింది 6720కి అయింది. మనకు కావాల్సింది ఏంటి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, అంటే హాఫ్ ఇయర్లీ పేమెంట్ ఎంత 100 కదా చేస్తున్నాం మనం, 100 ఎంత అవుతుంది. ఓకేనా. సో ఇది చూడండి, క్యాన్సిల్ చేస్తే 210 అనేది 6720 అయితే 100 ఏమవుతుంది. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. చూడండి 0 0 క్యాన్సిల్, ఇది 21తో క్యాన్సిల్ అవుతుంది, 21 3 63, 21 2. ఓకేనా. సో నేను అందుకే మీకు 21 టేబుల్ అవన్నీ నేర్చుకోమని చెప్పానండి. 3200, మన ఆన్సర్ ఏమవుతుంది బి మన ఆన్సర్. నిజానికి చాలా ఈజీ ప్రాబ్లం అండి, కాకపోతే హాఫ్ ఇయర్లీ అనేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో హాఫ్ ఇయర్లీ అనేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ బై 2 అవుతుంది. ఓకేనా. సో 1 year అన్నారు కాబట్టి 1 year లో హాఫ్ ఇయర్లీ పేమెంట్ అంటే టైం ఏమవుతుంది ఇంటూ 2 అవుతుంది.
ఓకేనా, 1 year అన్నారు కాబట్టి 1 into 2, సో 2 ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో డిస్కస్ చేసాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డిస్కస్ చేసాం, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఈసారి ఏమన్నారు, క్వార్టర్లీ పేమెంట్ అన్నారు. సో ఈజీ. సో క్వార్టర్లీ పేమెంట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, బై 4 అవుతుంది కదా, బై 4 అవుతుంది. అంటే 16/4 చేశారు అనుకోండి, 4% వస్తుంది. ఓకేనా, మనకి ఏమన్నారు, ఇన్ 1 year అన్నారు, అంటే టైం కూడా ఏమవుతుంది, సో 1 year లో క్వార్టర్లీ పేమెంట్ చేస్తే 4 times పే చేయాలి, అంటే 4 ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా, 4 ఇన్స్టాల్మెంట్స్. డెట్ తెలుసు మనకి, యాన్యువల్ క్వార్టర్లీ పేమెంట్ ఎంత అన్నారు. సో చూడండి, సో అమౌంట్ ఏమవుతుంది, ఎవ్రీ క్వార్టర్ కి మనం 100 పే చేసాం అనుకోండి, సో 4 quarters లో 400 పే చేస్తాం. దీంతో పాటు మనకి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతూ వస్తుంది. ఎలా వస్తుంది, 4 years మనకి 4 payments చేయాలి, 4 payments చేయాలి కాబట్టి సో మనకి సిగ్మా ఏమవుతుంది, ఆబ్వియస్లీ దానికంటే ఒకటి తగ్గించుకోవాలి, సిగ్మా 3R. ఓకేనా, సో 400 ప్లస్ సిగ్మా 3 అంటే 1 + 2 + 3 అంటే 6 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు ఎంత, 4%, అంటే 4. సో మనకి ఏమైంది, సో 24 అయింది. ఓకేనా, సో ఇదే కదా మనకి 424 కదా ఏమవుతుంది డెట్. సో డెట్ వచ్చేసరికి 424 అనేది 2544 అయితే 424 యూనిట్స్ అనేది మనకి యాన్యువల్ పేమెంట్. క్వార్టర్లీ పేమెంట్ కావాలి, క్వార్టర్లీ పేమెంట్ 100 అనుకున్నాం కదా, 100 ఏమవుతుంది, సో చూడండి ఇక్కడ 2544/424 into 100. సో చూసుకుంటే ఇక్కడ మోస్ట్లీ రెండు క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 424 into 4 6 చేయండి, 424 into 6 చేశారు అనుకోండి, 400 into 6 2400, ఇంక 144 ఉంది. 24 into 6 అంటే 144 కదా, 24 టేబుల్ నేర్చుకోమన్నా, ఓకేనా, 36 నేర్చుకోమన్నా, 35 నేర్చుకోమన్నా, ఇవన్నీ నేర్చుకుంటే క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి. సో మనకి ఏమైంది ఆన్సర్ అనేది 600. చూసారా, యా రైట్ ఆన్సర్ అండి. సో మనం ఈ ఎస్ఏ బేస్డ్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఎంత ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నామో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో మనకి మన సౌత్ లో అయితే ఇన్స్టాల్మెంట్స్ ఎంత క్లియర్ గా ఎవరు చెప్పరండి. ఓకేనా, ఒక సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలిపేసి ఒక 15-16 ప్రాబ్లమ్స్ లో మొత్తం ఫినిష్ చేస్తూ ఉంటారు. కానీ మనం డీటెయిల్ గా దీనికి ఒక 25 ప్రాబ్లమ్స్ ప్లస్ తీసుకున్నాం, దానికి అక్కడ 20+ తీసుకున్నాం. ఓవరాల్ గా మనం ఆల్మోస్ట్ 50 దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం అండి, డిఫరెంట్ మోడల్స్. ఓకేనా, సో మీరు ఇక్కడ మొత్తం మీకు దొరుకుతుంది, మీరు నీట్ గా విని మన నోట్స్ కూడా చాలా నీట్ గా ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ మెథడ్స్ డిస్కస్ చేస్తున్నాం, షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తున్నాం, దాంతో పాటు ఫార్ములాస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నీట్ గా మీరు క్లాసెస్ వినండి, చాలు, ప్రాపర్ గా రివిజన్ చేసుకోండి. దాంతో పాటు పీవైక్యూస్ అన్ని టాపిక్ టెస్ట్లకు కూడా మన కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకున్నారంటే సరిపోతుందండి. ఓకేనా, వెరీ సూన్ మన సిలబస్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి మనం ఒక నోట్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. మనం బుక్ అని చెప్పొచ్చు, అర్థమెటిక్ మీద మన విజన్ జే నుంచి. సో సూన్ అది మీ తొందరలోనే మీ ముందుకు వస్తుందండి. ఓకేనా, సో అది తీసుకుని ప్రాపర్ గా రివైజ్ చేసుకుంటే 2-3 times ఖచ్చితంగా మీరైతే అర్థమెటిక్ లో ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, సో చూడండి, ఫైండ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ డెట్ దట్ విల్ బి డిశ్చార్జ్డ్ బై 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 200 ఈచ్ ఇఫ్ ద డెట్ ఈస్ డ్యూ ఇన్ 5 years at 5% per annum at సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, ఇక్కడ సేమ్ ఇప్పటి వరకు మనకి ఏం జరిగింది, డ్యూ ఇచ్చేసేవాళ్ళు, టోటల్ అమౌంట్ ఆఫ్ డెట్ ఇచ్చేసేవాళ్ళు. ఈసారి డెట్ కనుక్కోమన్నారు. ఈసారి మనకి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఓకేనా, అలాగే ఎన్ని ఇయర్స్ కు ఇచ్చారు, దాంతోపాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేసారు. దాని నుంచి డెట్ కనుక్కోమన్నారు, అమౌంట్ డైరెక్ట్ గా కనుక్కోమన్నారు. చేద్దాం చూడండి. సో మనకి ఇక్కడ మనం నార్మల్ గా ఏమనుకుంటాం, ఈ ప్రతిసారి ఇన్స్టాల్మెంట్ 100 అనుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ 200 ఇచ్చేసారు కాబట్టి డైరెక్ట్ గా 200 తీసుకుందాం. ఓకేనా, ఈజీగానే ఉంది కదా, 200 తీసుకుందాం. ఓకేనా, సో లెట్స్ సే 5 ఇన్స్టాల్మెంట్స్ 200 పే చేసాడు అనుకోండి. ఓకేనా, 200 చేశారు, లేదా డైరెక్ట్ గా చేసేద్దాం, మీకు అందరికి అర్థమైంది కాబట్టి. సో మనకు కావాల్సిన డెట్ కావాలి అంటే అమౌంట్ కావాలి. సో ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ 200 పే చేశారు, 200 పే చేశారు. ఓకేనా, ఇది 5th year అయ్యాక పే చేశారు, ఇది 4th year అయ్యాక పే చేశారు, ఇది 3rd year అయ్యాక, 2nd year అయ్యాక, ఇది 1st year అయ్యాక పే చేశారు అనుకుందాం. ఓకేనా, సో 5th year అయ్యాక ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, సో 0. సో 4th year అయ్యాక ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, 1 year ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈచ్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్, 5% కదా. సో దీని మీద 5% అంటే 200 5% అంటే 10 కదండి, 10 అవుతుంది. తర్వాత 3rd year 2 years ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో 1 year అయితే 10 వస్తుంది, 200 మీద 2 years కంటే 20 వస్తుంది. సేమ్ దీనికి మళ్ళీ 3 years వస్తుంది, ఇయర్ 10 కాబట్టి 3 years కి 30, దీనికి 4 years కి 40 వస్తుంది. ఓకేనా, సో ఇది ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ ఇయర్ మనం పే చేసిన ఇన్స్టాల్మెంట్స్ 200,
ఇదంతా వచ్చేసరికి ఇంట్రెస్ట్. సో ఓవరాల్ ఎంత అయింది అమౌంట్ అనేది? ఇవన్నీ కలిపితే 1000 అయింది, ఇవన్నీ కలిపితే ఎంత అయింది? 100 అయింది. సో ఓవరాల్ గా ఎంత అమౌంట్ పే చేయాలి? 110 అమౌంట్ అనేది పే చేయాలి. సో మన ఆన్సర్ బి. ఇప్పటి వరకు మనకి అమౌంట్ ఇచ్చేసి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కనుక్కోమన్న వాళ్ళు ఇక్కడ ఏంటన్నారంటే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసారు, దీని నుంచి మనకి టోటల్ అమౌంట్ డ్యూ డెట్ ఎంత కనుక్కోమన్నారండి. ఓకేనా? రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. The amount of debt that will be discharged by 5 equal monthly installments of 1845 each at the rate of 48% simple interest per annum. చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం. ఓకేనా? ఇప్పుడు ఏమన్నారు? మనకి మంత్లీ అన్నారు. చూడండి, 5 ఈక్వల్ మంత్లీ అన్నారు. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈజీయే. మనం అన్ని డిఫరెంట్ మోడల్స్ కూడా చూస్తున్నాం అండి. యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం, ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం, డిఫరెంట్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ చూసాం. ఆ తర్వాత ఇందాక మనం హాఫ్ ఇయర్లీ చూసాం, క్వార్టర్లీ చూసాం. ఓకేనా? కాన్సెప్ట్ అయితే సేమ్ అండి. ఇప్పుడు ఏమన్నారు? మనకి మంత్లీ అన్నారు. ఎన్ని అన్నారు? 5 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంట. ఇక్కడ ఎవ్రీ మంత్ ఎంత అన్నారు? 1845 అన్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? 48% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అన్నారండి. అది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దీన్ని మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఇందాక వరకు ఎలా అయితే చేసాము ఇయర్లీ పేమెంట్ లాగా, ఇప్పుడు కూడా అలానే చేద్దాం. ఓకేనా? సో మారిందంతా ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఇయర్లీ అన్నారు కాబట్టి మంత్లీ ఎంత అవుతుంది? ఇయర్లీ నీకు 48% అయితే మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? ఆబ్వియస్లీ 48/12. 48% ఇయర్లీ, మంత్లీ అంటే 48/12 కాబట్టి 4% అవుతుంది. ఓకేనా? సో జస్ట్ మినిట్ అండి.
ఓకే ఓకే చూడండి, ఈ ప్రాబ్లంకి ఆడియో లేదా, కింద ఈ ప్రాబ్లం కూడా ఆడియో లేదా, దీనికి కూడా ఆడియో రాలేదా అండి? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సో చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి కన్ఫర్మ్ చేయండి, దీనికి కూడా ఆడియో రాలేదా? ఓకే ఓకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం ఇప్పటి వరకు ఇయర్లీ చూసాం, హాఫ్ ఇయర్లీ చూసాం, క్వార్టర్లీ చూసాం. సో ఇక్కడ మంత్లీ అన్నారు. సో మంత్లీ అన్న కూడా మనం ఇయర్లీ ప్రాబ్లం కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇదే మనం ఏం చేసాం, సింపుల్ ఇంట్రెస్ట్ లో అదే చేసాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా అదే చేయడం జరిగింది, అవునా? సో ఇక్కడ కూడా చూడండి, సో ఇయర్లీ ఇంట్రెస్ట్ 48% అయితే మంత్లీ ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ బై 12 చేస్తే 4% అవుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం సేమ్ అనమాట. 5 ఇన్స్టాల్మెంట్స్ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసారు మనకి మొత్తం డెట్ ఎంతో కనుక్కోమన్నారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి సేమ్. సో 5 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 అనుకుంటే 5 ఇన్స్టాల్మెంట్స్ లో అమౌంట్ ఏమవుతుంది, 500 ప్లస్ సిగ్మా 4 ఒకటి తగ్గించి తీసుకోవాలి. 5 అంటే సిగ్మా 4 తీసుకోవాలి, 4 అంటే సిగ్మా 3. ఇక్కడ సిగ్మా వాల్యూ ఒకటి తగ్గించి తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అనేది మీకు ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. ఓకే చూడండి ఇప్పుడు, సో సిగ్మా 4 అంటే 1 + 2 + 3 + 4 10 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 మీద 4% అంటే 4 కదా. సో 4, సో అమౌంట్ ఎంత వచ్చింది, 540. మనకి 100 తెలుసు, ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ తెలుసు. 100 అనేది 1845 అయితే 540 ఏమవుతుంది? సో క్యాన్సిల్ చేసా. 184/100 అనేది 1845 అయితే 540 ఏమవుతుంది? సో 9 × 7 చేస్తే మనకి ఏమొస్తుంది, యూనిట్ డిజిట్స్ 3 వస్తుంది కాబట్టి మన ఆన్సర్ 9963. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ మీరు ఏం తెలుసుకోవాలండి, మీకు ఇందాక నేను చెప్పాను, ప్రిన్సిపల్ కి డెట్ కి రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇందాక మనం అది రాసుకున్నాం కూడా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పటి వరకు మనం డెట్ అన్నారు, డెట్ అనేది పే చేయాలన్నారు. ఇక్కడ అమౌంట్ తీసుకొచ్చాడు, పర్సన్ బారోడ్ 2000 అంటే అది ఏమవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా? సో ఆ ప్రిన్సిపల్ ని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 3 years లో పే చేయాలి, 3 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా? సో మనకి ఏం తెలుసు, ఇప్పుడు ఫీ తెలిసినప్పుడు అమౌంట్ కావాలంటే 5% మీద 3 years కి అమౌంట్ ఏమవుతుంది, 5% 3 years. ఓకేనా? సో అంటే 5% అంటే 1/20, 3 years లో ఏమవుతుంది 3/20, అంతే కదా. 15% అంటే 3/20. 2000 కి 15% అంటే అది ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ తో పాటు ప్రిన్సిపల్ రెండు కలిపితే కదా అమౌంట్. ఓకేనా? సో అందుకే నేను ఏం చేశా, 23/20తో మల్టిప్లై చేశా. ఇంట్రెస్ట్ కావాలంటే 3/20తో మల్టిప్లై చేయాలి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కావాలంటే 23/20. సో 2300 వచ్చింది. ఇదేంటిది, అమౌంట్ ఇది. ఓకేనా? సో ఈ నార్మల్ గా మనకి అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ఈచ్ ఇన్స్టాల్మెంట్స్ సపోజ్ మనం 100 అనుకున్నాం అనుకోండి, అమౌంట్ కావాలంటే 3 ఇన్స్టాల్మెంట్స్ లో 300, దాంతో పాటు దీని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 3 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కాబట్టి -2 సిగ్మా 2, 3 - 1 అంటే 2, సో సిగ్మా 2. సో సిగ్మా 2 అంటే 1 + 2 3 వస్తుంది కదా. 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 5% అన్నారు, 5 అంటే ఇదంతా అమౌంట్ అవుతుంది 315. 315 అనేది మనకి అమౌంట్ ఎంత, 2300, దానికి ఈక్వల్ అయితే 100 అనేది ఏమవుతుంది. సో ఇలా మనకి ఇక్కడ 46,000/63 వచ్చింది. సో 63 × 7 చేస్తే ఇది వస్తుంది కదా. సో అలా ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది 7, కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్లియర్ కదండి? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అజయ్ took ₹5375 from his friend Vijay and promised to pay him 4 equal annual installments with a rate of 5% per annum. చూడండి, ఇప్పటి వరకు మనం ఇది కూడా ప్రిన్సిపల్ డెట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనకి ప్రిన్సిపలే కదా. 5,375 తీసుకొచ్చాడు. 4 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో 5% per annum పే చేస్తే హౌ మచ్ మనీ విల్ అజయ్ పే యాన్యువల్లీ. యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నారు, సేమ్ ప్రాబ్లం అండి, ఇందాక లాంటి ప్రాబ్లమే. ఓకేనా? సో ఇక్కడ మనకి అమౌంట్ ఏమవుతుంది చూసుకుంటే, ప్రిన్సిపల్ 5375 మీద ఎన్ని ఇయర్స్ కి ఇంట్రెస్ట్, అది 5% per annum, 4 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే 5% × 4 అంటే 20%. సో 20% చేసి దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కావాలని మనం ఏం చేయాలి, 6/5తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 5% × 4 అంటే ఇదేమవుతుంది 20%. 20% అంటే 1/5. 1/5 చేస్తే ఇంటూ 1/5 చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంటూ 6/5 చేస్తే అమౌంట్ వస్తుంది. సో చూడండి అమౌంట్ ఏమవుతుంది, 5 1 జా 5 7 జా 5 5 జా 1075 × 6. సో 75 × 4 అంటే 300, 75 × 6 అంటే 450. సో 6450 వస్తుంది. సో అమౌంట్ వచ్చింది. అది వాడు ఇచ్చిన అమౌంట్. మనం నార్మల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అమౌంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్స్ మనం 100 అనుకుంటాం.
అంతే కదా. 4 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు అంటే ఏమవుతుంది, 400 అవుతుంది. ప్లస్ సిగ్మా ఏమయ్యాలి, 3 కదా. ఎన్ని యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అంటే దానికంటే -1 3 ఇంటూ ఆర్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5%. చూడండి 400 ప్లస్ సిగ్మా 3R. సో సిగ్మా 3 అంటే 1 + 2 + 3 6 కదా. 6 ఇంటూ ఆర్ అంటే 5 కదా. ఓకేనా. సో 400 ప్లస్ 6 ఇంటూ 5 అంటే 430. 430 అనేది అమౌంటే కదా. అమౌంట్ ఏమైంది, 6450 అయితే యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనుకున్నాం, 100 కదా. 100 ఏమవుతుంది, ఓకేనా. సో చూడండి ఇక్కడ 430 అనేది 6450 అయితే 100 ఏమవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో 0 0 క్యాన్సిల్, 43 ఇక్కడ అది లెట్స్ సే 43 1 43, ఎంత మిగిలింది, 21 మిగిలింది. సో 43 5. సో మనకి ఏమొచ్చిందండి, 1500. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత, 1500 అనమాట. ఓకేనా, అర్థమైందా అండి. సో ఈజీ అండి, జస్ట్ మీరు అర్థం చేసుకుంటే మనం ఒక్కొక్కటి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం బేసిక్స్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి. సో ఇవన్నీ కూడా ఇలా ఇన్స్టాల్మెంట్స్ అండి, ఈజీ అనమాట. 100 అనుకుంటున్నాం, ఈ సిగ్మా ఎందుకు తీసుకున్నామో మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ బిట్వీన్ ఇన్స్టాల్మెంట్స్ గివెన్. ఇక్కడ ఏం చెప్పారు, మనకి అన్ని ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు. ఓకేనా, నెక్స్ట్ మోడల్ లో చూడండి, ఒక యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ కి ఇంకొక యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కి కంపారిజన్ ఇస్తారు, ఈ రేషియోలో ఉన్నాయి ఇలా ఉన్నాయని ఇస్తారు. సో అలాంటప్పుడు సేమ్ కాన్సెప్ట్ అప్లై చేసి సాల్వ్ చేద్దాం చూడండి. ఓకేనా, చూడండి అమౌంట్ ఆఫ్ 25,600 అమౌంట్ ఇచ్చారు, డెట్ ఇచ్చేసారు, ఈజ్ టు బి పేడ్ ఇన్ 3 years అండ్ 3 యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఇఫ్ అమౌంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ అమౌంట్ సెకండ్ అండ్ 1/3 ఆఫ్ ది థర్డ్ అనమాట. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కి, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ కి మధ్యలో రేషియో ఇచ్చారు, అంతేనంటే ఒక కంపారిజన్ ఇచ్చారు కదా. సో చూడండి ఎలా ఇచ్చారు మనకి, ఫస్ట్, సెకండ్, థర్డ్, అవునా. సో చూసుకుంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్ లో 1/3 ఉంటుందంట, సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో 1/2 ఉంటుందంట. లెట్స్ సే ఇది 300 అయింది అనుకోండి యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, ఆబ్వియస్ ఇది ఏమవుతుంది, 100 అవుతుంది కదా. దీనిలో 1/3, దీనిలో దీనిలో ఆఫ్ ఉందంటే దీనికి డబుల్ ఇది ఉంది కదా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ఇది ఆఫ్ ఉందంటే దీనికి డబుల్ ఇది ఉన్నట్టే కదా. సో ఇది 100 అయితే ఇది ఏమవుతుంది, 200 అవుతుంది. క్లియర్ కదండి ఎలా వచ్చిందో. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum. మనకి డెట్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చేసారు, అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఈ 100 ఎంత కనుక్కోమన్నారు. సో చేద్దాం చూడండి ఇప్పుడు. సో నార్మల్ గా అమౌంట్ ఎలా వస్తుంది మనకి, అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ 100 పే చేసామంటే దీని మీద 2 years ఇంట్రెస్ట్ వస్తుంది కదా, 2 years ఇంట్రెస్ట్ వస్తుంది, అవునా. 2 years వస్తుంది, ఇక్కడ 1 year లో వస్తుంది, ఇక్కడ థర్డ్ ఇయర్ వరకు వస్తుంది. దీని మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, సో సెకండ్ ఇయర్ చేసామంటే థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఒక 1 year వస్తుంది కదా. సో దీని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, 0. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% అన్నారు. సో దీని మీద 10%, 200 మీద 10% అంటే ఏమవుతుంది, 20 అవుతుంది. సో సేమ్ 2% అంటే 20%, సేమ్ 20% ఆఫ్ 100 అంటే ఇది కూడా 20 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్ గా అమౌంట్ ఏమైంది, సో 100 + 200 + 300 అంటే 600 పే చేసాం. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఒక 0 20 20 అంటే 40. సో ఓవరాల్ గా అమౌంట్ ఏమైంది, 640 అయింది. ఎప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 అన్నప్పుడు, సెకండ్ 200 అన్నప్పుడు, థర్డ్ది 300 అన్నప్పుడు. కానీ మనకేమన్నారు, మొత్తం అమౌంట్ ఎంత, 25,600 కదా. 640 అనేది ఏమైంది, 25,600 అయింది. అయితే మనకేం కావాలి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే 100 ఏమవుతుంది చూడండి చేద్దాం. 640 అనేది 25600 అయితే 100 ఏమవుతుంది. సో క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 0 0 క్యాన్సిల్, చూడండి ఇది 64 4 256 కదా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 4000 అవుతుంది. సో ఆప్షన్ సి. ఓకేనా, యా క్లియర్ కదా. సో ఇలా అండి, జస్ట్ కంపారిజన్ ఇచ్చారు అనుకోండి, అలా కంపారిటివ్లీ తీసుకోండి, మనకు కంఫర్ట్ గా ఈజీగా సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్స్ వాల్యూస్ ని తీసుకోండి. ఓకేనా, 1 minute అండి.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇప్పుడు కూడా కంపారిజన్ ఇచ్చారు. నార్మల్ గా కొంత అమౌంట్ ఉందంట, ఎక్స్ అన్నారు, ఇది అమౌంట్ అండి, దీన్ని 4 years లో పే చేయాలి. ఓకేనా? సో అయితే 1 minute అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది 4 years లో పే చేయాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, ఇక్కడ ఇచ్చింది ఎక్స్ ఈజ్ పేయబుల్ ఆఫ్టర్ 4 years అంటే అది ప్రిన్సిపలా లేదా అమౌంట్ డ్యూ ఆర్ డెట్ అనేది. సో 4 years లో పే చేయాలంటే ఆబ్వియస్లీ డెట్టే కదండి, అమౌంటే కదా. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ టు బి పేడ్ ఇన్ 4 installments ఈచ్ ఇయర్స్. అయితే వాటి మధ్యలో కంపారిజన్ ఇచ్చారు. ఏమన్నారు? ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ ఎలా ఉన్నాయంట? 1:2, 2:3, 3:5 ఈ రేషియోలో ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, అలాగే ఫోర్త్ది. ఇప్పుడు చూడండి, అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఆఫ్ 50 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10%. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చేసారు కదా, అంటే 1 అనేది ఏమైంది? 50 అయింది. సో 1 అనేది 50 అయింది అనుకోండి, 2 ఏమవుతుంది? 100 కదా, 3 150 అవుతుంది. 5 అనేది ఏమవుతుంది? 5 into 50 అంటే 250. కొంచెం తొందరపడ్డారంటే ఇక్కడ 200 రాసేస్తారు. 1 2 3 ఉంది కదా, 4 ఉంటుంది. 4 into 50 200 రాస్తారు. కానీ అలా రాయకూడదు, రాంగ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసుకుంటే మనకి ఆల్రెడీ మనకి ఇచ్చిన ఫస్ట్ అమౌంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 50 rupees పే చేశాడంట, సెకండ్ 100 rupees పే చేశాడంట, థర్డ్ 150 పే చేశాడంట, ఫోర్త్ది 250 rupees పే చేశాడనమాట. ఓకేనా? ఇది క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% per annum. అయితే 4 years కి అమౌంట్ ఏమవుతుందో కనుక్కోమన్నారు. ఎక్స్ అడిగారు కదా, సో మనకి కావాల్సింది అమౌంట్. సో చూడండి, 50 దీని మీద మనకి ఏమవుతుంది? 3 years కి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సెకండ్ ఇయర్ది, థర్డ్ ఇయర్ది, ఫోర్త్ ఇయర్ది, ఫస్ట్ ఇయర్ పే చేసాం కాబట్టి సో దీని మీద 3R% వస్తుంది. దీని మీద ఎంత వస్తుంది? 2 years కే వస్తుంది అంటే 2R%. దీని మీద 1 year కే వస్తుంది కాబట్టి 1R%. దీని మీద ఏమీ రాదు కాబట్టి 0. ఓకేనా? సో అయితే చూడండి, మనం మొత్తం అమౌంట్ కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 50 100 150 250 మొత్తం యాడ్ చేస్తే ఏమైంది? ప్రిన్సిపల్ 250 + 150 400. అలాగే ఇక్కడ 150 అంటే 550 ఇచ్చాం, 550 ఆల్రెడీ పే చేసాం ఎవ్రీ మంత్ కూడా. ఓకేనా? అవన్నీ నేను యాడ్ చేశాను. తర్వాత ఏం చేసాం? దీని మీద 6% అంటే చూడండి ఇక్కడ, సో ఆర్ అంటే 10%. సో 150లో 10 అంటే 15 అవుతుంది. తర్వాత 2R%, ఆర్ అంటే 10 కదా, అంటే 20%. 2R% అంటే 20. సో 100లో 20% అంటే 20 అవుతుంది. తర్వాత 3R అంటే 30, 50లో 30% అంటే 15 కదా. ఓకేనా? సో పర్సంటేజ్ ఎలా స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం ఫస్ట్ క్లాస్ లో నీట్ గా డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో 550 పే చేసాం ప్రిన్సిపల్. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇక్కడ 0, తర్వాత ఇక్కడ 15, ఇక్కడ 20, ఇక్కడ 15. సో ఓవరాల్ అమౌంట్ ఎంత వచ్చింది? 15 + 15 30, 30 + 20 50. సో 50 + 550 అంటే 600. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది? 600. ఇవి ఆల్రెడీ వాల్యూసే కదండి, వాళ్ళు ఇచ్చిన వాల్యూసే. ఇలా 50 పే చేశారు, అవి ఇచ్చిన వాల్యూస్, మనం తీసుకునేవి కాదు కాబట్టి మనం తీసుకునే కంపారిజన్ ఈక్వేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మన ఆన్సర్ ఏమవుతుంది? 600. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? సో నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ పేమెంట్. ఓకేనా? సో డౌన్ పేమెంట్ బేస్డ్ అండి. ఇవి కూడా మనకి రియల్ లైఫ్ లో చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇది కూడా చాలా ఈజీగా చేద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఇందులో కొంచెం ఇవి అర్థం చేసుకున్నారంటే ఇవి కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. ఓకేనా? చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, a scooty can be bought rupees 30,000 in cash or 9,400 in cash advance payment followed by 4 monthly installments. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్కూటీ ఉందంట, అయితే 30,000 క్యాష్ కట్టి తీసుకోవాలంట 30,000, లేదనుకుంటే 9,400 డౌన్ పేమెంట్ కట్టి 4 monthly ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు అంట.
ఓకేనా? అయితే వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అట్ 15% per annum సింపుల్ ఇంట్రెస్ట్. 15% per annum సింపుల్ ఇంట్రెస్ట్ పే చేసుకుంటే ఆ 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో మనం పే చేస్తున్నాం కదా. అయితే ఆ 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో ఈచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడిగారు. ఓకే, సో చేద్దాం చూడండి. ఇప్పుడు నార్మల్ గా అయితే అది 30,000కి వస్తుంది, కానీ ఇక్కడ ఎంత పే చేశారు ఆల్రెడీ అడ్వాన్స్, నార్మల్ గా డౌన్ పేమెంట్ అని చెప్పొచ్చు. 9,400 పే చేశాం కాబట్టి ఇంక మిగిలింది ఎంత, 2,600. ఇదేంటిది, ప్రిన్సిపల్ ఇది, అవునా? అదేంటది, ప్రిన్సిపల్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం ఏంటి 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో మనం దాన్ని పే చేయాలి. లెట్స్ సే ఇప్పుడు మనకి అమౌంట్ కావాలంటే ఏమవుతుంది, అమౌంట్ కావాలంటే 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో ఎంత పే చేస్తాం, ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనం 100 అనుకున్నాం అనుకోండి, 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఏమవుతుంది, 400 అవుతుంది కదా, 400 అవుతుంది. ఓకేనా? తర్వాత దీంతో పాటు 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, సిగ్మా 3R కదా, సిగ్మా 3R ఒకటి తగ్గిస్తాం. 400 ప్లస్ సిగ్మా 3 అంటే 6 అవుతుంది. ఇక్కడ ఆర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎంత అన్నారండి, 15% per annum అన్నారు. జాగ్రత్తగా చూడండి, చాలా మంది ఇక్కడ పప్పులో కాలేస్తారు. సో 15% per annum మనకి ఎంత, మనకి ఇచ్చింది ఏంటి, మంత్లీ అన్నారు. ఓకేనా, మంత్లీ అన్నారు. సో మంత్లీ అన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 15% per year అయితే మంత్లీ ఏమవుతుంది, 15/12. 15/12. ఓకేనా? సో ఇది అమౌంట్, మనకు ఆల్రెడీ అమౌంట్ తెలుసు కదా. ఈ అమౌంట్ ఏమవుతుంది, ఇది ప్రిన్సిపల్, దాని మీద మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో మనకి ప్రిన్సిపల్ ఆల్రెడీ తెలుసు కదా. ఓకేనా? సో ఇప్పుడు అమౌంట్ కావాలంటే ఎలా వస్తుంది, 20,600 మీద సో 4 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా, అంటే 4 మంత్లీ అంటే 4 months కి ఇంట్రెస్ట్. ఓకేనా, దీని మీద. సో ఈచ్ మంత్ ఎంత, 15/12 అమౌంట్ కావాలి మనకి. అయితే ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమవుతుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ కావాలి అంటే చూడండి, దేని మీద కనుక్కోవాలి, 20,600 మీదే కదా. సో చూడండి, 20,000 మీద 600 మీద ఎన్ని మంత్స్ కనుక్కోవాలి మనం, 4 months కనుక్కోవాలి. ఇంటూ 4, ఈచ్ మంత్ ఇంట్రెస్ట్ ఎంత, 15/12 కదా, 15/12. 4 months కనుక్కోవాలి, ఈచ్ మంత్ 15/12/100. ఓకే, ఎందుకు 100 అంటే పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ అంటే 100. ఓకేనా? సో అక్కడ మనకి ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి 2 జీరోలు క్యాన్సిల్. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 1 4 3 3 1 3 5 5 into 206 అంటే 1030 వస్తుంది. ఓకేనా, ఇదేంటిది, ఇంట్రెస్ట్. అది మనకి ఏం కావాలి, అమౌంట్ కావాలి. సో ఇక్కడ అమౌంట్ కావాలంటే ఏమవుతుంది, ఈ 1030 ఆ 20600 చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. ఏమైందండి, మనకి అమౌంట్ వచ్చేసరికి 21630 అయింది. ఇది దీనికి ఈక్వల్ అయింది. 400 ప్లస్ 6 అండ్ 15/12 అంటే 3 4 3 5 అంటే మనకి 407.2 కదా. సో ఇది 407.5 అయింది, సారీ 407.5. సో ఇది 21630 అయితే మనకేం కావాలి, మనకు కావాల్సింది ఏంటి, వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఈచ్ అంటే 100 కదండి, 100 ఏమవుతుంది, సింపుల్ చూడండి, 407.5 అనేది 21630 అయితే 100 ఏమవుతుంది. ఓకేనా, క్యాల్కులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఇందాక ప్రాసెస్ చేసామండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ప్రిన్సిపల్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు, డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా ఇచ్చారు. ఎలా అంటే 30,000 నుంచి డౌన్ పేమెంట్ తీసేయండి, ఆ రిమైనింగ్ ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా, మనం ఏం చేసాం, అమౌంట్స్ ఈక్వల్ చేసాం. నార్మల్ గా ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 అయితే ఈ ప్రకారంగా మనకి ఏమవుతుంది, అమౌంట్ అనేది 407.5. ఎలా వచ్చింది, 4 ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కాబట్టి సిగ్మా 3R తీసుకున్నాం. ఆర్ అంటే ఇయర్లీ, per annum అయితే 15% కాబట్టి పర్ మంత్ అంటే 15/12 అవుతుంది. సో చేస్తే అమౌంట్ ఎంత వచ్చింది, 407.5. ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 అనుకున్నప్పుడు. కానీ నార్మల్ గా అమౌంట్ ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ మీద 4 months కి ఇంటూ 4, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15/12%. సో పర్సంటేజ్ అంటే 100 కాబట్టి సో చేస్తే ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ అనేది 1030 వచ్చింది. సో అమౌంట్స్, ఈ అమౌంట్ ఇంట్రెస్ట్ ఇది, ప్రిన్సిపల్ ఇది అయితే అమౌంట్ మొత్తం ఏమవుతుంది, 2 యాడ్ చేసి వస్తుంది. సో ఈ అమౌంట్ దీనికి ఈక్వేట్ అయితే ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 కదా, 100 ఏమవుతుంది. ఓకేనా, అర్థమైంది కదండి. సో ఈ డౌన్ పేమెంట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ లో మీరు ఏం చేయాలంటే అమౌంట్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. నెక్స్ట్ చూడండి, ఏ డివైస్ ఈజ్ అవైలబుల్ ఫర్ 8,000 క్యాష్ ఆర్ ₹500 డౌన్ పేమెంట్. అయితే 8,000 కట్టాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుందండి, ప్రిన్సిపల్ అనేది అయితే 8,000 కట్టాలి. లేదనుకుంటే 500 కట్టేసి రిమైనింగ్ అంతా కూడా మనం 4 ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు.
సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 25% పర్ యానం. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 500 8,000 లో 500 తీసేసామనుకోండి ఏమవుతుంది, 7,500 అవుతుంది. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం నార్మలేనండి. ప్రిన్సిపల్ ఏమో 7,500 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంట. సో అయితే ఈచ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నారు. సో ఇక్కడ చూడండి మనం ప్రాబ్లం చేయలేదు కదా. సో ఇక్కడ ఆన్సర్ మీకు అరౌండ్ ఎంత వస్తుందంటే 5308 వస్తుంది. ఓకేనా? సో ఆన్సర్ డి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి తర్వాత. సో ఇది అయితే ఇక్కడ 7,500 అనేది ప్రిన్సిపల్. ఇప్పుడు దీని నుంచి మనకి దీని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది మీరు చూసుకుంటే, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7,500 మీద ఎన్ని మంత్స్ కి, 4 months కి, 4 ఈక్వల్ అంటే 4 months కి ఇంటూ 4. ఈచ్ మంత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సో ఇయర్ కి అయితే 25, మంత్లీ అంటే 25/12/100. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో 0 0 క్యాన్సిల్, 4 1 జా 4 3 జా 3 1 జా 3 25. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 625 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు కదా. అమౌంట్ నార్మల్ గా అయితే ఏమవుతుంది, 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే 400 అవుతుంది. ప్లస్ 4 ఇన్స్టాల్మెంట్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, సిగ్మా 3 కదా, సిగ్మా 3 6. ఓకేనా? సో 400 ప్లస్ సిగ్మా 3 అంటే 6 అవుతుంది. 6 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, మంత్లీ. మనకు అడిగింది 4 మంత్లీ కదా, మంత్లీ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/12. సో ఇక్కడ ఆర్ ఏమవుతుంది, 25/12 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏమవుతుంది, అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ఇది, ఇంట్రెస్ట్ ఇది కాబట్టి అమౌంట్ ఆబ్వియస్లీ 7,500 కి 625 కలపండి. చేస్తే మనకి ఇది ఏమవుతుంది, 8125 అవుతుంది కదా. సో ఈ రెండు చూడండి, 6 1 జా 6 2 జా చేస్తే 412.5 కదా. 412.5 అనేది 8125 అయితే మనకేం కావాలి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 100 ఏమవుతుంది. సో చూడండి సేమ్ 412.5 అనేది 8125 అయితే 100 ఏమవుతుంది. ఓకేనా? సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ అనేది అరౌండ్ ఇక్కడ వస్తుందండి 1970 వస్తుంది. ఓకేనా? సో సింపుల్లీ అమౌంట్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నాం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, క్లియర్ కదండి, అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఇస్ రూపీస్ 10,000 రూపీస్ అంట. దాన్ని అయితే ఫుల్ పేమెంట్ తో కొనొచ్చు, లేదు అనుకుంటే 2,000 డౌన్ పేమెంట్ కట్టేసి తరువాత 9 months 1,000 రూపీస్ ఈచ్ మంత్లీ 1,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసామనుకోండి. సో అప్పుడు మనకి మొత్తం అనేది కవర్ అయిపోతుంది అనమాట. 9 monthly ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు. అయితే ఫుల్ పేమెంట్ 10,000 కైనా కొనాలి, లేదు అనుకుంటే 2,000 ఇచ్చేసి ఓకేనా డౌన్ పేమెంట్ కట్టేసి ఇంక రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా దాన్ని 9 monthly ఇన్స్టాల్మెంట్స్ లో ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1,000 లాక్ పే చేశారు అనుకోండి సరిపోతుందంట. అయితే రేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అని అడిగారు. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే నార్మల్ గా మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఏమవుతుంది, 10,000ది ఏం చేశారు 2,000 కట్టేశారు కదా. సో కట్టేసి ఇంకెంత ఉంది, 8,000 ఉంది. ఇదే మనకి ఏమవుతుంది, ప్రిన్సిపల్ అవుతుంది. అయితే ఇందాక ఏం చేసాం మనం, ఇప్పుడు కూడా అమౌంట్స్ ఈక్వల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా అమౌంట్స్ ఈక్వల్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది అమౌంట్ అనేది చూడండి, ఇక్కడ 8,000 మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఇంట్రెస్ట్ మీరు చూసుకున్నట్టయితే సో అమౌంట్స్ ఈక్వల్ చేద్దాం, దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. చూడండి అమౌంట్స్ ఆర్ ఈక్వల్. చూడండి అమౌంట్స్ ఈక్వల్ కదా. సో అమౌంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి నార్మల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 100 అనుకుంటే 9 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 900 అవుతుంది. కానీ ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1,000 ఇచ్చేసారు కదా. సో 1,000 తీసుకుందాం, ఈజీగానే ఉంది కాబట్టి. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1,000 కాబట్టి 9 months కి ఏమవుతుంది, 9,000 అవుతుంది. ప్లస్ 9 ఇన్స్టాల్మెంట్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, సిగ్మా ఒకటి తగ్గించి తీసుకుంటాం కదా, సిగ్మా 8. ఎందుకు ఇలా తీసుకుంటాం మనకు తెలుసు, సిగ్మా 8 ఆర్. ఈ ఆర్ అంటే ఏంటి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ మీద R%, అంతే కదా. సో ఇక్కడ చూడండి 9,000 ప్లస్, సో ఇక్కడ సిగ్మా 8 అంటే ఏమవుతుంది, సో 1 + 2 + 3 + 4 + 8 వరకు. సో చూడండి చాలా మంది తర్వాత చూస్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సిగ్మా 8 అంటే 1 + 2 + 3 + 4 అలాగా 8 వరకు. సో 1 + 8 వరకు మనకి ఏమవుతుంది, ఆబ్వియస్లీ 36 అవుతుంది కదా, 36 అవుతుంది. ఓకేనా, 36 అవుతుంది. ఇప్పుడు చూడండి 36 ఆర్. సో R% అంటే దేని మీద, 100 మీద కదా, 100 మీద 1,000 మీద. ఈచ్ మంత్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత 1,000. సో 1,000 మీద
ఆర్. సో చూడండి 1000 మీద R%, R/100. ఓకే, ఇది క్లియర్ కదా. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ అమౌంట్ ఏమైంది, ఇక్కడ మీరు చూసుకుంటే అమౌంట్ ఏమైంది. సో 8000 ప్రిన్సిపల్ ప్లస్ 8000 మీద ఇంట్రెస్ట్. 8000 మీద మనం ఇక్కడ ఆర్ అంటే ఏంటి, మంత్లీ ఇంట్రెస్ట్ అనుకున్నాం కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్. సో ఆర్ ఇంటూ ఎన్ని మంత్స్, అది 9 months కదా. సో ఆర్ ఇంటూ 9/100. రెండు ఈక్వేట్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ రెండిట్లో 8000 కామన్ గా తీసామనుకోండి, ఏమొచ్చింది 1 + 9R/100. ఓకేనా. సో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఇంకా ఇక్కడ, సో లేదా అలానే ఉంచండి, మనకి ఇంకా ఈజీ అవుతుంది. 8000 + 8000 ఇంటూ ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి 9×8=720R. ఓకేనా, 720R వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది 360R వచ్చింది. ఓకేనా. సో 720 ఇటువైపు తీసుకొద్దాం, 1000 అటువైపు తీసుకువెళ్తే 720R - 360R = 9000 - 8000 అంటే 1000 అవుతుంది. ఓకేనా, 1000 అవుతుంది. సో R = ఏమవుతుంది 1000/360 అవుతుంది. ఓకేనా, 1000/360. ఇదేంటిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్. నార్మల్ మనం ఏం తీసుకున్నాం, పర్ మంత్ తీసుకున్నాం. ఇక్కడ కూడా పర్ మంత్ 9 months తీసుకున్నాం. మనకు అడిగింది ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇప్పుడు కూడా మనకి రేట్ ఆఫ్ పర్సెంటేజ్ కనుక్కోమన్నారంటే మోస్ట్లీ అది యానం అవుతుంది అనమాట, పర్ ఇయర్ అనమాట. కాబట్టి ఇంటూ 12. సో ఇంటూ 12 చేసాను అనుకోండి. చూడండి ఇక్కడ 12 1 12 3 1000/3 అంటే మనకు తెలుసు 33 and 1/3%. ఓకేనా, ఆర్ ఏమైంది 33 and 1/3%. ఓకేనా, ఈజీ అండి అర్థం చేసుకుంటే. జస్ట్ మీరు అమౌంట్స్ ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నామండి. ఇక్కడ కూడా చేసింది ఏంటి, అమౌంట్స్ ఈక్వల్ చేసాం. ఓకేనా, ఇక్కడ కూడా అమౌంట్స్ ఈక్వల్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్ ఈసారి ఎంత అన్నారు 39,000 అన్నారు. సో 19,000 క్యాష్ పేమెంట్ అంట. ఓకేనా, సో చేద్దాం చూడండి. సో ప్రిన్సిపల్ ఏమవుతుంది మనకి నార్మల్లీ, సో 39,000లో 19,000 పే చేశారు కాబట్టి ఇంకెంత ఉంది 20,000 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు అమౌంట్స్ ఈక్వల్ చేద్దాం. చూడండి అమౌంట్స్ ఈక్వల్ చేద్దాం. ఈచ్ అమౌంట్ ఎంత అన్నారు 4,200 అన్నారు కదా. సో అలా ఎన్ని అన్నారు 5 months అన్నారు. సో 5 months అంటే 5 × 4,200 ప్లస్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది దీని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది 4,200. ఈచ్ ఇన్స్టాల్మెంట్ మీద కదా ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఓకేనా. సో 5 months అన్నారంటే σ4 అవుతుంది. σ4R కదా. σ4R% దేని మీద, ఈచ్ ఇన్స్టాల్ మీద అంటే 4,200 మీద. ఈక్వల్ టు ఇక్కడ అమౌంట్ ఏమైంది అసలు 20,000, దీని మీద ఇంట్రెస్ట్. సో 20,000 మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది 20,000 ఇంటూ ఎన్ని మంత్స్ కి 5 months కి. ఈచ్ మంత్ ఇంట్రెస్ట్ R% అనుకుంటున్నాం. చూడండి ఇక్కడ మనం మంత్లీ ఇంట్రెస్ట్ R% అనుకుంటున్నాం. లాస్ట్ లో వచ్చిన ఆన్సర్ కి ఇంటూ 12 చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అడుగుతుంటారు, పర్ యానం అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో అదే చేద్దాం. చూడండి ఇక్కడ /100. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే చూడండి ఇక్కడ 0 0 2 క్యాన్సిల్. ఓకేనా. ఇంకెక్కడ చూడండి ఇదేమవుతుందంటే ఇది 4200 × 5 అంటే 42 × 5 అంటే 210 కదా. సో 21,000 ప్లస్ 4R% అంటే చూడండి σ4 అంటే 1 + 2 + 3 + 4 కదా. సో అంటే ఏమవుతుంది ఇది σ4R అంటే 10 కదా. 10 ఇంటూ R% అంటే R/100. ఓకేనా. దేని మీద మనం తీసుకోవాలి 4,200 మీద R% ఈచ్ ఇన్స్టాల్మెంట్ మీద. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ చూడండి 20,000 అలానే ఉంది ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయాయి కావున సో 1000R అయింది కదా. 200 × 5. ఇక్కడ చూడండి ఈ 2 zeros కూడా క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది 210R మిగిలింది. ఓకేనా. 42 × 10 అంటే 420R. ఇక్కడ 21,000 ప్లస్ 420R ఈక్వల్ టు 20,000 ప్లస్ 1000R. ఓకేనా. సో 1000R నుంచి 420R తీస్తే ఏమవుతుంది 420R తీస్తే 580R అవుతుంది కదా. 580R అవుతుంది. 21 నుంచి 1000 తీస్తే 21,000 నుంచి 20,000 తీస్తే ఏమవుతుంది 1,000 అవుతుంది. ఓకేనా. సో R అనేది ఏమైంది ఇప్పుడు ఇది 1000/58 అయింది. ఇదేంటిది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకేం కావాలి పర్ యానం కావాలి కాబట్టి ఇంటూ 12.
ఓకేనా. సో 12 ఇంటూ చేయడం మర్చిపోవద్దు. సో ఈ చూడండి క్యాన్సిల్ అవుతుంది. 2 6 జా 2 29 జా 6000/29. 6000/29 అంటే మనకి ఏమైంది, 29 ఇంటూ 2 చేస్తే చూడండి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాద్దాం. 29 ఇంటూ 2 58. ఓకేనా. సో ఎంత మిగిలింది మనకి 0, సారీ 2 మిగిలింది. 20 అనేది 20. సో 20/29. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాశానండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, సి మన ఆన్సర్. ఓకేనా, అర్థమవుతుందండి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. జస్ట్ అమౌంట్స్ ఈక్వల్ చేస్తున్నాను. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ అమౌంట్ ప్రిన్సిపల్, దాని మీద ఇంట్రెస్ట్, ఇది ఈజీగా కనుక్కుంటారు. ఇక్కడ చూడండి అమౌంట్స్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 4200 కాబట్టి 5 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 5 into 4200. దాంతో పాటు దానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో σ4r ఎలా వచ్చిందో మనం చెప్పాం, డిస్కస్ చేసాం. 5 ఇన్స్టాల్మెంట్స్ అంటే σ4 వస్తుంది. ఇక్కడ R% అంటే దేనిలో R%, ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 4200 కదా, కాబట్టి R into 4200. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. సో 10 రూపీస్ ఉందన్నమాట. దాన్ని మొత్తం ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో పే చేశారు, 11 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేశారు. ఓకేనా. సో ప్రతి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసరికి ఎంత పే చేశారు, 1 రూపీ అంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు, సేమ్. సో ఇక్కడ చూడండి మొత్తం ఎంత పే చేయాలి, 10 రూపీస్. సో 11 మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కూడా అమౌంట్స్ అనేవి ఈక్వల్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇందాక ప్రిన్సిపల్ వచ్చేసరికి ఏమైంది, దాని నుండి మైనస్ చేస్తే ప్రిన్సిపల్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ 10 రూపీసే కదా. ఓకేనా. సో అమౌంట్స్ ఈక్వల్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నారు, 11 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అన్నారు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత, రూపీ కదా, అంటే 11 into 1, ఈచ్ ఇన్స్టాల్మెంట్ 1 రూపీ కాబట్టి సో అమౌంట్ ఏమవుతుంది, 11 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 11 రూపీస్. మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 11 ఇన్స్టాల్మెంట్స్ అంటే -1 ఒకటి సిగ్మా తీసుకుంటాం కదా. సో 11 - 1 అంటే 10, సిగ్మా 10. సో R% దేని మీద అండి, ఈచ్ ఇన్స్టాల్మెంట్ మీద. ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 1 కదా. సో దేని మీద అంటే 1 మీద. ఓకేనా, 1 మీద R% ఈక్వల్ టు, సో నార్మల్ గా ప్రిన్సిపల్ ఎంత 10, అలాగే దీని మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది 10 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్. మనం ఏమనుకుందాం, R అనుకుంటే ఓవరాల్ ఎన్ని మంత్స్ మనకి 11 మంత్స్ కదా, ఇంటూ 11/100. ఓకేనా. సో జస్ట్ ఈక్వేట్ చేసుకోండి. 11 ప్లస్ చూడండి సిగ్మా 10 అంటే ఏమవుతుంది, 1 నుంచి 10 వరకు కదా, 1 + 2 + 3 + 4 10 వరకు. సో మొదటి n న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుంది, n into n + 1/2. సో 10 అంటే 10 into 10 + 1/2. సో 10 into 11/2 అంటే మనకి ఏమొస్తుందండి, 55 కదా, 55. సో ఇవన్నీ యాడ్ చేసానండి. ఓకేనా, బేసిక్స్ ఇవన్నీ కూడా. సో 1 + 2 + 3 + 4 ప్లస్ ఇలాగ 10 వరకు. సో R% అండి, ఇంటూ R ఇంటూ 1% కాబట్టి /100. ఓకేనా. సో చూడండి ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 10 అవుతుంది, ప్లస్ 0 0 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగిలింది, 11R/10 మిగిలింది. ఓకేనా. ఇప్పుడు చూడండి సో ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అవుతుంది. 11 5 జా సారీ చూడండి 5 11 జా 5 20 జా. ఓకేనా. సో మనకి ఏం మిగిలింది 11 ప్లస్ అక్కడ ఒక 11 ఉంది. ఓకేనా, చూడండి కన్ఫ్యూజ్ అవుతారు. సో 55 5 11 జా 5 20 జా. ఇక్కడ ఏం మిగిలింది 11R/20 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 10 + 11R/10 వచ్చింది. సో చూడండి, సో 10 ఇట్లా R సిట్ వైపు తీసుకొస్తే 11R/20. సో 11R/10 కంటే 11R/20 చిన్నది కదా. ఓకేనా, ఈక్వల్ టు 11 - 10 అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు చూడండి సో ఇక్కడ 2 మైనస్ చేస్తే /20 అవుతుంది. ఇక్కడ 2తో మల్టిప్లై చేసామనుకోండి 22 అవుతుంది, 20 అవుతుంది. అప్పుడు రెండు కూడా డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి కదా. సో 22R - 11R అంటే 11R అవుతుంది, ఈక్వల్ టు 1 అయితే దీని నుంచి R ఏమొచ్చింది మనకి 20/11 వచ్చింది. సో 20/11 రాగానే ఆన్సర్ ఏముందా లేదని చెక్ చేసి పెట్టేస్తుంటాం, కానీ రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి సో R అనేది ఏంటిది, ఇక్కడ వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్. మనకు అడిగింది ఏంటి, per annum కాబట్టి ఇంటూ 12 అంటే 240/11 అవుతుంది. 240/11 అంటే అర్థం ఏంటి, 11 11. సో 21 and 9/11%. మన ఆన్సర్ ఏమవుతుంది, డి. ఓకేనా, కాన్సెప్ట్ సేమ్ అండి, అమౌంట్స్ అనేవి ఈక్వల్ చేసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. చూడండి సో ఇక్కడతో మనం ఈ ప్రాబ్లంతో మనం క్లాస్ ఫినిష్ చేసుకుందాం. సేమ్ ప్రాబ్లం అండి, డిట్టో ప్రాబ్లం. ఓకేనా, ఇందాక 10 బదులు ఇక్కడ 19 ఉంది, ఇందాక 11 ఇన్స్టాల్మెంట్స్ బదులుగా 20 ఇన్స్టాల్మెంట్స్ ఉంది. సేమ్, రిమైనింగ్ అంతా సేమ్. చేసేద్దాం చూడండి. సో ఈ కాన్సెప్ట్ లో ఏం చేస్తున్నాం, అమౌంట్స్ ఆర్ ఈక్వల్, అంతే కదా. సో ఇక్కడ చూడండి అమౌంట్స్ ఏమవుతాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అండి ఇక్కడ 20 ఇన్స్టాల్మెంట్స్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 1 కదా, సో 20 into 1 ప్లస్, సో 20 ఇన్స్టాల్మెంట్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, సిగ్మా 19 తీసుకుంటాం. ఎందుకు 19 తీసుకుంటాం మీకు తెలుసు, ఓకేనా, ఇంటూ ఆర్ పర్సెంటేజ్. దేని మీద ఆర్ పర్సెంటేజ్, 1 మీదే కదా, 1 మీద, ఓకేనా, ఈక్వల్ టు ఇక్కడ అమౌంట్ ఏమవుతుంది నార్మల్ గా, ప్రిన్సిపల్ ఎంత 19, మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ అంటే 19 ఇంటూ, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ ఆర్ అనుకుంటున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ అలాగే ఎన్ని మంత్స్, 20 మంత్స్ కదా, 20/100. ఓకేనా, సాల్వ్ చేద్దాం. చూడండి, ఇది 20 ప్లస్ సిగ్మా 19 అంటే 1 నుంచి 18 వరకు కదా, సారీ 1 నుంచి 19 వరకు. సో 1 + 2 + 3 + 19 అంటే మనకి ఏమవుతుంది, ఇది 190 అవుతుంది. ఓకేనా, 190 ఇంటూ ఆర్ ఇంటూ 1/r పర్సెంటేజ్ కాబట్టి /100 ఈక్వల్ టు, సో 19 ప్లస్ 21 జా, సో 0 చేయండి. ఓకేనా, సో 0 క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగిలింది, 38r/10 మిగిలింది. ఓకేనా, సేమ్ ప్రాబ్లం అండి. చూడండి ఇప్పుడు, సో 20 - 19 చేద్దాం. ఇది అటువైపు తీసుకువెళ్తే 0 క్యాన్సిల్ అయితే 38r/10 మైనస్ 19r/10 ఈక్వల్ టు 20 - 19 అంటే 1 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి 10 తీసుకుంటే 38 - 19 అంటే 19 ఈక్వల్ టు 1 అయింది. సో దీని నుంచి ఏమొచ్చింది, ఆర్ అనేది 10/19 వచ్చింది. సో 10/19 అంటే ఏంటండి, ఇది మంత్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి యాన్యువల్లీ కావాలి కాబట్టి ఇంటూ 12. సో 120/19 అంటే ఏమవుతుంది, 19 114, 6 మిగిలింది, 6/19. సో 6 and 6/19 పర్సెంటేజ్. ఓకేనా, అర్థమైందండి. సో ఇక్కడతో మనకి ఇన్స్టాల్మెంట్స్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ట్రాప్, అవి ఇన్స్టాల్మెంట్స్ లో ఉంటాయి కానీ ఇన్స్టాల్మెంట్స్ క్వశ్చన్స్ కాదు. ఇవి కూడా యాడ్ చేసి డిస్కస్ చేసి మనం యాడ్ చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడతో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి.